హరే కృష్ణ. సో ఈరోజు మనం కాసేపు ఇప్పుడు శ్రీమద్ భాగవతం క్లాస్ చర్చించుకుంటాము. తర్వాత రథయాత్రకు సంబంధించి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ మరియు డిస్కషన్స్ ఉంటాయి. జగన్నాథ్ స్వామికి జగన్నాథ్ రథయాత్ర మహామహోత్సవ్కి. సో మన జగన్నాథ్ రథయాత్ర ఏ రోజు అంటే పబ్లిక్కి మరి మనకు సో మీ అందరికీ 3 రోజుల పండుగ కావాలా 30 రోజుల పండుగ కావాలా? నేను 40 రోజులు ఇద్దాం అనుకుంటున్నాను మీకోసం. నేను 30 రోజులు అడుగుతాను మీరు. ఈరోజు ఏంటంటే 17th 18th ఈరోజు 27th రథయాత్ర అంటే ఎగ్జాక్ట్లీ 40 days. 3 days ఎందుకంటే 40 days పండుగ మనం చేసుకుందాం. హరిబో. సో మీ చేతుల్లోనే ఉంది. సో ఐ వాస్ థింకింగ్ వాట్ టు స్పీక్. వాస్తవంగా మన రథయాత్ర సర్వీసెస్కి గుండిచా మార్జనం పాస్ట్ టైంకి చాలా రిలేషన్ ఉంది. బట్ గుండిచా మార్జనం ఏ రోజు అవుతుంది చెప్పండి? రథయాత్రకి ఎన్ని రోజుల ముందు అవుతుంది? హౌ మెనీ డేస్ బిఫోర్ రథయాత్ర? 1 day బిఫోర్ రథయాత్ర. సో మనము గుండిచా మార్జనం పాస్ట్ టైం రథయాత్ర ఒక రోజు చెప్పుకుంటే అప్పుడు మన ఎవరు నేను ఖాళీగా ఉండను, మీరు ఖాళీగా ఉండరు. కాబట్టి టుడే ఇట్సెల్ఫ్ వి విల్ డిస్కస్ గుండిచా మార్జనం పాస్ట్ టైం. గుండిచా మార్జనంకి రైట్. సో శ్రీ చైతన్య మహాప్రభు స్వయాన శ్రీకృష్ణుడు అండ్ మహాప్రభు ఎందుకు కలియుగంలో భక్తావతారంగా అవతరిస్తారు? అవునా కదా? సో ఎందుకు భక్తావతారంగా వస్తారు మహాప్రభు? ఓకే, అంత సింపుల్ రీజన్ చెప్పండి ఒక లైన్లో, బయట వాళ్ళకి చెప్పాలంటే. కృష్ణ ప్రేమను పంచడం కోసం. సో కృష్ణ భక్తి ఎలా చేయాలో చెప్పడం కోసం భగవంతుడు ద్వాపర యుగంలో చెప్పారు. ఏమన్నారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అని చెప్పారు అనమాట. కానీ అంత ఈజీ డైరెక్ట్ చెప్పినా సరే కలియుగ వాసులు దానికి రకరకాల అర్థాలు తీశారు. సో భగవంతుడే స్వయాన భక్తుల రూపంలో వచ్చి తన భక్తి ఎలా చేయాలో తను స్వయంగా చేసి చూపించారనమాట. అంటే కొన్నిసార్లు టీచరే స్టూడెంట్ చెప్తారు మన బోర్డు మీద, అయినా స్టూడెంట్కి అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తారు? టీచరే స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్ చెయ్యి పట్టుకొని నేర్పిస్తారు ఎలా రాయాలి అని చెప్పి. అంటే స్వయంగా పుస్తకం మీద రాస్తారు. అవునా కాదా? పుస్తకం మీద ఎవరు రాస్తారు? స్టూడెంట్స్ రాస్తారు. టీచర్ ఎక్కడ రాస్తారు? బోర్డు మీద. కానీ టీచరే వెళ్ళి స్టూడెంట్ చేపట్టుకొని ఆ బుక్ మీద రాస్తారనమాట. అంటే ఒక స్టూడెంట్ లాగా రాస్తారు. ఎందుకు? ఆ విధంగా నేర్పించాలని చెప్పి. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు స్వయాన కృష్ణ భగవానుడు మరియు కృష్ణ భక్తి ఎలా చేయాలి అని చెప్పి, కృష్ణుడికి ఎలా సరెండర్ అవ్వాలి అని చెప్పి భక్తావతారంలో చూపించారు. ఎలా సరెండర్ అవ్వాలి? సంకీర్తన ద్వారా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరి శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణ భక్తి ఎలా చేయాలి మరియు కృష్ణుడికి ఎలా శరణాగతం అవ్వాలి అనేది చెప్పాలనుకున్నప్పుడు ఆయన ఏ విధంగానే చెప్పచ్చు. జగన్నాథ్పురిలో ఉండే చెప్పాల్సిన అవసరం లేదు. బృందావనంలో ఉండి కూడా చెప్పొచ్చు కదా? అవునా కాదా? తిరుపతిలో ఉండి కూడా చెప్పొచ్చు కదా మన తిరుపతిలో. అవునా? మరి జగన్నాథ్పురిలోనే ఎందుకు ఉన్నారు? జగన్నాథ్పురిలోనే ఉండి జగన్నాథ్పురిలో నుండి ఆయన మనకి ఎలా భక్తి చేయాలో చూపించారు. దానికి కారణం ఏంటి అంటే ఇందా చెప్పినట్టుగా అంతరంగిక కారణం. శ్రీ చైతన్య మహాప్రభు స్వయాన తను రాధారాణి భక్తిని ఒక్క విశిష్టత తెలుసుకోవాలనుకున్నారు మరియు ఆ భక్తి యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించాలనుకున్నారు. రాధారాణి యొక్క ప్రేమ ఎంత గొప్పదో తను తెలుసుకోవాలనుకున్నారు అనమాట. అది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? అది ఇప్పుడు ఒక తుమ్మెద ఉంది, ఒక కలువ పువ్వు ఉంది. లోటస్ కలువ పువ్వు అంటాం కదా, రైట్? తామర పువ్వు అంటాం, కలువ పువ్వు అంటాం. సో తొమ్మిదికి ఎప్పుడు కలువ పువ్వు కనిపిస్తే వెళ్ళి అక్కడ వాలిపోతుంది, దాని యొక్క అమృతాన్ని పూర్తిగా ఆస్వాదిస్తుంది. అండ్ దాంట్లో ఎంత కంప్లీట్లీ బికమ్స్ మ్యాడ్. అండ్ అంటే ఆ కలువ పువ్వు మీద ఆ తొమ్మిది వాలినప్పుడు ఆ మకరందాన్ని ఆస్వాదిస్తూ మత్తెక్కిపోతుంది అనమాట. మత్తెక్కిపోయి అక్కడి నుంచి కదలలేకుండా అయిపోతుంది. సో తొమ్మిదికి తెలుసు ఆ విషయము, అంటే అంత మకరందం ఉంది. కానీ కలువ పువ్వు కనిపిస్తుంది అనమాట. అంటే నాలో ఏంటంత స్పెషల్? ఎందుకు తొమ్మిదికి నన్ను కనిపిస్తే చాలు అది నన్ను వదలలేదు అనమాట, మత్తెక్కిపోతుందని చెప్పి. సో కలువ పువ్వుకి ఎప్పుడైతే తన టేస్ట్ తెలుస్తుందా? తనలో ఉన్న మకరందం అర్థమవుతుందా? అర్థం కాదు. ఆ మకరందం ఎవరికి అర్థమవుతుంది?
9కి. సిమిలర్లీ మా కల్కరా టెంపుల్లో నేను 7 years కిచెన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను అనమాట. ప్రతి రెండో రోజు ఫీస్టే. ఫీస్ట్ అన్నప్పుడు స్వీట్స్ ఖచ్చితంగా ఉంటాయి కదా. వేరే స్వీట్స్ ఉన్నా లేకపోయినా సరే రసగుల్లా కంపల్సరీ. ఏంటి? సో మనిషికి 2 రసగుల్లాస్ అనమాట. అది కాకుండా సెకండ్ స్వీట్. సో రసగుల్లా అనేది డైలీ స్టేపుల్ ఫుడ్ ఆల్మోస్ట్. సో 150 మంది ఉంటారు బ్రహ్మచారులు. సో ఇంటూ 2 ఈజ్ హౌ మచ్? నేను 400 తీసుకొస్తా. అంటే 100 ఎక్స్ట్రా తెస్తాను నేను, సేఫ్ సైడ్ అనమాట అని చెప్పి 100 ఎక్స్ట్రా తెస్తాను. ప్రతిసారి అయినా సరే సర్వింగ్ అవ్వకపోతే షార్ట్ అయిపోతాయి. నేను ఇలా ఉంటాను అనమాట. ఇలా ఉంటాను నేను, ఎవడొస్తా చూస్తానని చెప్పి. రసగుల్లా కొండలు ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. నన్ను దగ్గరగా అంటే నేను నుంచి ఎవరి దగ్గర రారు అని చెప్పి అలా దగ్గర కూడా కాపు కాస్తాను. అయినా సరే రసగుల్లాస్ మాయం. సర్వింగ్ అందరికి కావాలి, సెకండ్ సర్వింగ్ మిగులుతుంది అనమాట. సో నాకు అర్థం కాదను, అరే ఎవ్రీ సెకండే రసగుల్లా తింటున్నారు వీళ్ళు, కానీ ఎన్ని రసగుల్లాలు తిన్నా వీళ్ళకి తరివి తీరదు అని చెప్పి. సో రసగుల్లా కూడా అనిపిస్తూ ఉంటుందేమో కదా, వాట్ ఈజ్ సో మచ్ ఇన్ మీ. ఈ బ్రహ్మచారికి ఎందుకు ఎంత వై దే ఆర్ సో క్రేజీ ఫర్ రసగుల్లా, వై దే ఆర్ క్రేజీ ఫర్ మీ అని చెప్పి. కానీ రసగుల్లాకి ఎప్పటికైనా అర్థమవుతుందా నాలో ఏంటి ఆ స్పెషాలిటీ? బ్రహ్మచారులు కనిపిస్తుంటే దాన్ని వదలరు. బ్రహ్మచారి కదా ఎవ్రీ వన్ అనమాట. అండ్ దాన్ని ఇటు సైడ్ అటు సైడ్ ఒక్కసారి కళ్ళు ఇలా తిరిగారంటే చాలా అక్కడ ఒక కొండ మాయమైపోతుంది అనమాట. సో దే గెట్ స్టీలెడ్. సో రసగుల్లాకి దాని యొక్క స్వీట్నెస్ ఎప్పటికీ అర్థం కాదు, అవునా కదా? బట్ ఇమాజిన్ రసగుల్లాకి నా స్వీట్నెస్ అర్థం చేసుకోవాలి అనుకుంటే ఎలా సాధ్యమవుతుంది? హైపోథెటికల్గా. హైపోథెటికల్ అర్థమైందా? ఇమాజినేషన్. హైపోథెటికల్లీ హౌ కెన్ రసగుల్లా అండర్స్టాండ్ ఇట్స్ ఓన్ స్వీట్నెస్? తన యొక్క రుచి తనకి ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? రసగుల్లా రసమలై అయితేనా? ఎవరన్నారు ఇక్కడ రసమలై అని చెప్పి? ఓకే, హూ వుడ్ లైక్ టు ఆన్సర్? ఎంతమంది రసగుల్లా అంటే ఇక్కడ ఇష్టం చెప్పండి. సరే, ఇష్టమైన వాళ్ళు చెప్పండి. సో రసగుల్లా తన రుచి తనకి ఎలా తెలుస్తుంది? సార్ రసగుల్లా తను డివోటీగా మారి సేమ్ టైం తను మారచ్చు. మారినప్పుడు మళ్ళీ సేమ్ టైం తన రసగుల్లా ఉండాలి. అంటే తన రసగుల్లా బికమ్స్ 1 becomes 2. ఒక రసగుల్లా 2 రసగుల్లా అయింది. ఆ 2వ రసగుల్లా భక్తుడిగా మారాడనమాట. అప్పుడు తను దట్ పర్సన్ టేస్ట్ ద ఓన్ రసగుల్లా. అంటే మీకు అర్థమవుతుందా? ఆ రసగుల్లే మనిషిగా మారి తన సొంత రసగుల్లా తింటే అఫ్కోర్స్ నేను ఇలా ఉంటానా, అందుకేనా ఇవి డివోటీస్ రసగుల్లా కనిపిస్తే ఆగరు అని చెప్పి అటాక్ అనమాట. ఎదురుగా ఎవరన్నా సరే డోంట్ కేర్ అని చెప్పి. సో సిమిలర్గా ఆ యొక్క కలువ పువ్వుకి తన యొక్క మకరందం, తన స్వీట్నెస్ ఎలా తెలుస్తుంది? తను 9గా మారినప్పుడు, అవునా కాదా? తను 9గా మారాలి, సేమ్ టైం తన కలువ పువ్వు సేమ్ టైం ఉండాలి. అప్పుడు తనే 9గా మారి తన మకరందాన్ని ఆస్వాదించి అప్పుడు ఆ యొక్క మకరందం యొక్క రుచిని తెలుసుకుంటుంది. సో దిస్ ఇస్ యాక్చువల్లీ శ్రీ చైతన్య మహాప్రభు. గుర్తుకుంటుందా? నెక్స్ట్ టైం మహాప్రభు ఎవరంటే మీరు రసగుల్లా ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. యూ షుడ్ రిమెంబర్ రసగుల్లా ఎగ్జాంపుల్. సో శ్రీ చైతన్య మహాప్రభు తన స్వయాన కృష్ణుడు తన యొక్క సేవలో ఉన్న రుచిని, తన నామంలో ఉన్న రుచిని, తన భక్తిలో ఉన్న రుచిని తను తెలుసుకోవాలనుకున్నారు. అంటే మహాప్రభు ఇక్కడ ఎవరు? 9నా కలువ పువ్వునా? 9 అని ఎంతమంది అంటారు ఇక్కడ? కలువ పువ్వు, కలువ పువ్వు. సో కలువ పువ్వు 9 అవ్వాలి, అవునా కాదా? సో కృష్ణుడు యాక్చువల్గా అంటే ఐఎమ్ కన్ఫ్యూజింగ్. కృష్ణుడు ఇక్కడ కలువ పువ్వు, కానీ తను 9 అవ్వాలి. కలుపుగానే ఉండాలి, ప్లస్ సేమ్ టైం తను విస్తరించి 9 అవ్వాలి. ఆ 9 ఎవరు అంటే శ్రీ చైతన్య మహాప్రభు. అంటే కృష్ణుడే, కానీ భావం ఏమిటి? రాధారాణి భావం. సో కృష్ణ ఇన్ ద మూడ్ ఆఫ్ రాధారాణి ఇస్ లార్డ్ చైతన్య మహాప్రభు. అంటే కలువ పువ్వే 9 భావంలో ఉంది అక్కడ. అంటే తన స్వయం తన సొంత మకరందాన్ని ఆస్వాదిస్తుంది అనమాట. సో శ్రీ చైతన్య మహాప్రభు కాబట్టి
కాబట్టి మహాప్రభు జగన్నాథ్పురి ఎందుకు ఎంచుకున్నారంటే జగన్నాథ్ ఎవరు? స్వయాన కృష్ణుడు. అండ్ మనం చరిత్ర చూసినట్లయితే, భాగవతం చూసినట్లయితే కృష్ణుడు ఆయన బృందావనం వడిచిపెట్టి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎన్నో దశాబ్దాల తర్వాత మహాప్రభు స్వయం మళ్ళీ కురుక్షేత్రం వచ్చినప్పుడు అప్పుడు గోపికలందరూ అంటే ఫర్ డికేడ్స్ మహాప్రభు బృందావనం రాలేదు, అంటే కృష్ణుడు బృందావనం రాలేదు. అయినా సరే అన్ని సంవత్సరాల తర్వాత చూసినా సరే గోపికా స్త్రీలు కృష్ణుడు చూసిన వెంటనే వాళ్ళకి మళ్ళీ ప్రాణం లేచి వస్తుంది. కృష్ణ ఎన్నాళ్ళకి నువ్వు వచ్చావు, పదండి బృందావనం వెళ్ళిపోదామని చెప్పి కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? రథం మీద ఉంటాడు. అప్పుడు రథం మీద కృష్ణుడిని, గుర్రాలు కూడా కాదు అన్నమాట, సరైన ఆ రథాన్ని లాగేస్తుంటారు అన్నమాట గోపికలందరూ కలిపి. అంటే దేర్ ఇన్ సపరేషన్ విత్ కృష్ణుడిని తిరిగి బృందావనానికి తీసుకువెళ్ళాలి అని చెప్పి. సో కాబట్టి ఆ పర్టికులర్ ఎపిసోడే, అదే ఆ పర్టికులర్ సందర్భం, ఆ పర్టికులర్ లీలని పురస్కరించుకొని చేసేదే రథయాత్ర, శ్రీ జగన్నాథ్ రథయాత్రకి. సో జగన్నాథ్ ఎవరక్కడ? కృష్ణుడైతే అక్కడ రథాన్ని లాగే వాళ్ళందరూ ఎవరు? గోపికలు అక్కడ. సో ఇక్కడ మనం అదే భావంలో లాగాలన్నమాట. అంటే శ్రీ చైతన్య మహాప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు కృష్ణ భక్తి ఎలా చేయాలి, కృష్ణుడికి ఎలా శరణాగతం పొందాలి అని చెప్పారు కదా. దాంతో పాటుగా రథయాత్ర కూడా ఏ భావంలో జరుపుకోవాలి అని కూడా మనకు చెప్పారు. మీకు అర్థమవుతుందా? కృష్ణ భక్తి మాత్రమే కాదు, రథయాత్ర అనేది మహాప్రభు 500 years బిఫోర్, రైట్? మహాప్రభు ముందు కూడా రథయాత్ర ఉంది. కానీ యాక్చువల్గా రథయాత్ర జగన్నాథ్ రథాన్ని లాగాలి అనేది ట్రెడిషనల్గా వస్తుంది. కానీ జగన్నాథ్ స్వామి లోకంలో ఆవిర్భవించినప్పుడే చెప్పారు, నాకు ఇలా రథయాత్ర చేయండి అని చెప్పి ఇంద్రద్యుమ్న మహారాజ్కి జగన్నాథ్ స్వామి చెప్తారనమాట. సో నాకు ఇలా రథయాత్ర చేయండి అని చెప్పి జగన్నాథ్ స్వామి ఇంద్రద్యుమ్న మహారాజ్ చెప్పారు. కానీ ఎందుకు నాకు రథయాత్ర చేయాలి అనే అండర్స్టాండింగ్ ఎవరు చెప్పారు? శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారనమాట. సో మహాప్రభు లోకంలో రథయాత్ర ఏ భావంలో చేయాలని చెప్పారనమాట. సో మహాప్రభు స్వయం భక్తుడిగా మహాప్రభు రథాన్ని లాగారు. సో అక్కడ మహాప్రభు ఏ భావంలో? రాధారాణి భావంలో. అంటే రాధారాణి కృష్ణుని ఏ విధంగా ద్వాపర యుగంలో కృష్ణుడు రథం మీద లాగారో అదేవిధంగా మహాప్రభు రథాన్ని, రథం మీద ఉన్న జగన్నాథుడు అంటే కృష్ణుడిని కూడా మహాప్రభు లాగుతారనమాట. సో దిస్ ఇస్ ద హిస్టరీ. సో నెక్స్ట్ మన మహాప్రభు రథయాత్ర ఎలా నడుస్తుంది? నీలాచల అంటే శ్రీమందిర్ ఏంటది? శ్రీక్షేత్ర మందిర్ ఏంటది? దట్ ఈస్ నీలాచల్. అండ్ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? గుండిచా మందిరానికి వెళ్తుంది. గుండిచా మందిరం ఏంటది? బృందావన్, ఉత్తరాంచల్, అది బృందావన్ అనమాట అది. సో ఇది ద్వారక దట్ ఈస్ కంపేర్డ్ టు బృందావన్. సో వాస్తవంగా చెప్పాలంటే అంటే గుండిచా మందిరం బృందావనంతో పోల్చడం జరిగింది. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో గుండిచా మందిరం బృందావనే. ఎందుకంటే జగన్నాథ్ స్వామి ఈ లోకంలో ఎలా ఆవిర్భవిస్తారు చెప్పండి? బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తారు. ఆ గుండిచా మందిరం అనేది ఒకప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు వారి యొక్క రాజభవనం అది. సో ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క రాజభవనంలోనే అక్కడ యజ్ఞం చేసినప్పుడు అక్కడ జగన్నాథ్ స్వామి నీలమాధవుడుగా ఆవిర్భవిస్తారనమాట. సో ఎనీహో దట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ జగన్నాథ్, కాబట్టి అది బృందావనం. బట్ ఈవెన్ అలగారికల్లీ అంటే అలంకారప్రాయంగా చూసినా సరే అది బృందావనం అనమాట. సో జగన్నాథ్ స్వామిని శ్రీక్షేత్రం నుంచి అంటే పూరి టెంపుల్ నుంచి గుండిచా మందిరానికి తీసుకువస్తారు. అక్కడ జగన్నాథ్ స్వామి ఎన్ని రోజులు ఉంటారు? 9 రోజులు ఉంటారనమాట. 9 days జగన్నాథ్ స్వామి అక్కడ ఉంటారు, రైట్? ఆ సమయంలో జగన్నాథ్ స్వామి అంటే స్వామివారు తిరిగి బృందావనం వచ్చినప్పుడు స్వామివారు 9 రోజులు అక్కడ ఉంటారు. మళ్ళీ స్వామివారు తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? ఆ మందిరం మూయబడుతుంది అనమాట. సో రిమైనింగ్ 365 days టు 9 days తీసేస్తే 356 days, రైట్? మిగతా 356 రోజులు కూడా సంవత్సరం 365 56 కదా, నేను మర్చిపోతున్నాను. సో మిగతా 356 రోజులు కూడా మందిరము లాక్డ్. సో న్యాచురల్గా ఏమవుతుంది? 356 days లాక్ అయితే ఏమవుతుంది? మందిరం దుమ్ముదూలంతా పెరిగిపోతుంది, అవునా కాదా? సో శ్రీ చైతన్య మహాప్రభు రథయాత్రకి 2 రోజుల ముందు మహాప్రభు తన భక్తులు అందరినీ పిలుస్తారు. అందరినీ పిలిచి ఏమని చెప్తారు? ఎల్లుండి రథయాత్ర, స్వామివారు ఇక్కడ గుండిచా మందిరానికి వస్తారు. కాబట్టి గుండిచా మందిరం అనేది మన యొక్క హృదయంతో సమానం. రథయాత్ర అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే అక్కడ గోపికలు కృష్ణుని బృందావనంకి తీసుకులాగారు. సిమిలర్గా మనం కూడా
రథయాత్ర లాగడం ద్వారా కృష్ణుడిని మన హృదయం అనే బృందావనం బృందావనం అనే మన హృదయంలోకి మనము కృష్ణుడిని ఆహ్వానిస్తున్నాం. కానీ మన హృదయం అనేది దీని బృందావనంతో పోల్చడం జరిగింది. మన బృందావనంలో కృష్ణుడు రావాలి అంటే బృందావనం గుండిచం కదా. సో అక్కడ ఏమవ్వాలి? గుండిచ మందిరం క్లీన్ అవ్వాలి. సిమిలర్లీ మన హృదయం కూడా క్లీన్గా ఉన్నప్పుడే కృష్ణుడు మన హృదయంలో వచ్చి విరాజమాన్ అంటే ఈ కమెంట్స్ సిట్యువేట్ అవుతారనమాట. సో కాబట్టి మహాప్రభు ఏమని చెప్తారు? స్వామివారు ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చి 9 రోజులు ఉంటారు కాబట్టి మందిరాన్ని మనము పరిశుభ్రం చేయాలి. కాబట్టి రేపు ఎర్లీ మార్నింగే నేను వస్తాను అండ్ మీరందరూ కూడా రండి, అందరూ కలిపి మందిర మార్జనం చేద్దాము అని చెప్తారు అనమాట. సో వెంటనే అక్కడ డివోట్స్ అందరూ అంటారు, మై డియర్ లార్డ్, మహా క్లీనింగ్ ఈజ్ ఓకే, కానీ మీరెందుకు రావాలి? బికాస్ టిపికల్లీ సన్యాసిస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ మేనియల్ సర్వీస్. సన్యాసి అనేవాళ్ళు ఇన్ జనరల్గా 4 ఆశ్రమాలకి పెద్ద, వాళ్ళు టిపికల్గా బోధిస్తారు, మార్గనిర్దేశకం చేస్తారు, మిగతా వాళ్ళు పనిచేస్తారు. సో వాళ్ళు ఏమంటారు? మై డియర్, మీరు ఎవరో సన్యాసి శిరోమణి, మీరు స్వయాన మీరు మహా క్లీనింగ్ చేసిన అవసరం లేదు. మహాప్రభు నో ఐ వాంట్ డూ. అయితే సో కాబట్టి కానీ మీ అభిష్టము మీరు క్లీనింగ్ చేయాలనుకున్నారు కాబట్టి దట్స్ ఫైన్ అని చెప్పి వెంటనే అక్కడ కాశీ మిశ్ర అంటే స్వయంగా ఆ పూరి రాజు కాశీ మిశ్రని ఆ మహాప్రభు కింద పెడతారనమాట. అంటే ఆయనకి ఏం కావాలో చూసుకోండి అని చెప్పి. సో నెక్స్ట్ రోజు ఏంటది? కొన్ని 100 కొద్ది కుండలు, 100 కొద్ది చీపుర్లో కూడా 2 రకాల చీపుర్లు. ఒకటి కొబ్బరి చీపురు, రెండోది దాన్ని ఏమంటుందని కుంచి చీపురు అంటారు కదా. ఓ ఇక్కడ అలాగంటారా? మా సైడ్ కొండ చీపురు అంటారనమాట. సో కుంచి చీపురు, కొబ్బరి చీపురు, 2 చీపుర్లు అనమాట. హండ్రెడ్స్ ఆఫ్ కొబ్బరి చీపుర్లు, కొంచెం చీపుర్లు, నెక్స్ట్ కుండలతో నీళ్ళు తేడానికి అన్నీ అరేంజ్ చేస్తారు. సో నెక్స్ట్ డే మహాప్రభు ఆల్ హిస్ ఆర్మీ ఎక్కడికి వస్తారు? గుండిచా మందిరంకి వస్తారనమాట. గుండిచా మార్జనంకి. సో నౌ వి విల్ డిస్కస్ ద పాస్ట్ టైం అండ్ వేరియస్ లెసన్స్ అనమాట. సో ఎప్పుడైతే భక్తులు అందరూ రెడీ అయ్యి వస్తారో మహాప్రభు ప్రతి ఒక్క డివోటీకి మెడలో గార్లెండ్ వేస్తారు, మాల వేస్తారు, అందరికీ చందనం అర్పిస్తారు అనమాట. రైట్. అండ్ తర్వాత మహాప్రభు టీమ్స్ డివైడ్ చేస్తారనమాట. ఒక టీంని ఏమని చెప్తారు? మీరు వెళ్ళి వాటర్ తీసుకురండి అని చెప్తారు. కుండల్లో పక్కన ఇంద్రదుమ్న సరోవర్ ఉంటుంది, ఆ ఇంద్రదుమ్న సరోవర్ నుంచి మీరు వాటర్ తీసుకురండి అని చెప్పి. ఇంకో టీంని ఏమని చెప్తారు? మీరు దుమ్ము దుడవండి అని చెప్తారు. ఇంకో టీంని మీరు ఆ డస్ట్ని తీసుకెళ్ళి బయట పారని చెప్తారు. ఈ విధంగా ఈ డివైడ్స్ టీమ్స్. రైట్. సో ఈ విధంగా ఫస్ట్ డివోటీస్ అందరూ కలిసి వస్తారు. మహాప్రభు ఎలా చెప్తే అలాగనే వాళ్ళ టీమ్స్ కింద ఫార్మ్ అవుతారు. టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి ఒకరినొకరు పరస్పరం సహకరించుకుంటారు అనమాట. దిస్ వర్క్ ఇన్ కోఆపరేషన్. సో ఫస్ట్ లెసన్ ఇస్ దాట్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఆర్ ఏ సర్వీస్ అయినా సరే సక్సెస్ అవ్వాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? కోఆపరేషన్. సో కోఆపరేషన్. వర్ణాశ్రమ ధర్మ మనం భాగవతం చెప్పుకుంటున్నాం గత 4 రోజులుగా. వర్ణాశ్రమ ధర్మ అంటే ఏంటి కూడా? కోఆపరేషన్. ఒక బండి వెళ్ళాలి అంటే 4 చక్రాలు ఒకరినొకరు సహకరించుకుంటేనే వెళ్తుంది. ఒక చక్రం ఊడిపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్. సో సిమిలర్లీ ఈచ్ వన్ హ్యాజ్ ఎ రోల్. ప్రతి ఒక్కరూ భగవంతుని నిర్దేశించిన తమ బాధ్యతను నిర్వర్తించినప్పుడు ఏమవుతుంది? అందరూ కలిసికట్టుగా భగవంతుని ధామానికి చేరుకుంటారు అనమాట. సో దిస్ ఇస్ కోఆపరేషన్. సో వాస్తవంగా దైవ మరియు రాక్షస, డెమిగాడ్ అండ్ డీమన్ మధ్య తేడా ఎవరు చెప్తారు చెప్పండి? డెమిగాడ్ అంటే ఏంటి? అంటే దేవతలు మరియు రాక్షసులు. తేడా ఏంటి? ఎనీవన్ మెన్షన్? దేవతలు విష్ణువుని పూజిస్తారు, రాక్షసులు ద్వేషిస్తారు. ఓకే. వృత్రాసురుడు రాక్షసుడా దేవతనా? మీరు రాక్షసుడు అయినా సరే నేను అపోజ్ చేస్తాను, దేవతను అపోజ్ చేస్తాను. సో రాక్షసుడు అంటే ఇంత కొమ్ములు ఉండాలి. ఒన్నిడా టీవీ కొమ్ములు ఉంటాయి కదా, అలాగే చిన్నప్పుడు ఒన్నిడా టీవీ అర్థం కూడా వచ్చేవాళ్ళు కొమ్ములతో. ఇలా పండ్లు ఉండాలి ఇలా బయటికి. ఎస్, సంబడి కెన్ బి మోస్ట్ పాలిష్డ్, కెన్ స్టిల్ బి రాక్షస ఆల్సో. రైట్. సో టిపికల్గా
ఇంద్రుడు దేవతల రాక్షసుడా? గోవర్ధన లీలలో రాక్షసుడిలా వ్యవహరించాడు ఆయన. సో దేవత మరియు రాక్షసుడి తేడా ఏంటంటే भगवान के सुर में सुर मिलाता है वो देव है, वो सुर है. भगवान के सुर के विपरीत जाते हैं वो असुर है. అంటే హిందీలో చెప్పాలంటే చిన్నప్పుడు టీవీలో సీరియల్ వచ్చింది అనమాట, మిలే సురు మేరా తుమారా. గుర్తుకొచ్చింది ఎవరికైనా సరే? మిలే సురు మేరా తుమారా. ఇక్కడ మే అంటే భక్తుడు, తుమారా అంటే భగవంతుడు అనమాట. అంటే భగవంతుడు యొక్క ట్యూన్ ప్రకారంగా నడుచుకున్నవాడు డెమిగాడ్. భగవంతుని యొక్క ప్లాన్కి ఎగ్నెస్ట్గా వెళ్ళేవాడు డీమన్. అర్థమైందా? సో యా, మనం చూసినట్లయితే వాట్ ఇస్ దట్ లీల? సముద్రమంతన్ లీల. సముద్రమంతన్ లీలలో దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా భగవంతుడు ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తాడు. సరే అమృతం వస్తే ఇద్దరు పంచుకోండి అని చెప్తాడు. సో భగవంతుడు మార్గనిర్దేశం చేస్తాడు, ఇలా ఇలా అని చెప్పి, మీరు తల పట్టుకోండి, మీరు తోక పట్టుకోండి అని చెప్పి. సో దేవతలు ఏం చెప్తే అది చేస్తారు భగవంతుడు చెప్తుంది. కానీ రాక్షసులు మాత్రం ప్రతి దానికి ఇలా ఎందుకు, అలా ఎందుకు, నేను ఎందుకు చేయాలి. భగవంతుడు రాక్షసులు ఏమని చెప్తాడు? మీరు తోక పట్టుకోండి అంటాడు. దేవతలకు ఏమని చెప్తాడు? మీరు తల వైపు ఉండండి అని చెప్పి. దేవతలు భగవంతుడు ఏం చెప్తే అది చేస్తారు. రాక్షసులు ఏమంటారు? నేను ఎందుకు తోక పట్టుకోవాలి, తోక అంటే ఇది ఇన్ఫీరియర్, ఐ వాంట్ టు బి హెడ్, మేము హెడ్ దగ్గర ఉంటాం, తోక దగ్గర పట్టుకోమని చెప్పి. సో వాళ్ళు ప్రతిఘటిస్తారు, ధర్నా చేస్తారు అనమాట. మాకు తోకిస్తారా, మీరు తల పట్టుకుంటారని చెప్పి. మేము తల పట్టుకుంటా ఉంటారు. భగవంతుడు సరే అంటారనమాట. దేవతలు చెప్తారనమాట, మీరు తోక పట్టుకోండి అయ్యా అని చెప్పి. సో దేవతలు తోక దగ్గరికి వెళ్తారు, రాక్షసులు తల అనమాట. చలో గెలిచామనుకుంటారు అనమాట. కానీ ఏమవుతుంది అక్కడ? ఇలా లాగుతున్నప్పుడు ఆ విషయానికి మాడిపోతారు అనమాట. సో పీపుల్ ఆల్సో, అరే యూ అసిస్ట్ ద డివోటీ అంటారనమాట. ఐ డోంట్ వాంట్ టు బి అసిస్టెంట్, ఐ వాంట్ టు బి హెడ్, ఐ వాంట్ టు బి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అరే ఆర్టిఫిషియల్గా నువ్వు హెడ్ అయితే ఏమవుతావు? రాక్షసుల్లా నువ్వు కాలిపోతావు అనమాట. కాబట్టి టు బి సర్వెంట్ ఈజ్ బెస్ట్. దేవతలకు భగవంతుడు ఆ శక్తిని ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి ఆ విషయం తగిలేదు కాదు. కానీ రాక్షసులు వద్దు, మీరు తవక పట్టుకుని వాళ్ళు తల అన్నారనమాట. సో చెప్పేది ఏంటంటే డెమిగాడ్ అనేవాడు, నిజమైన డివోటీ అనేవాడు ఎలా ఉంటాడు? ది ఆల్వేస్ కోఆపరేట్. చూడ ప్రభుపాద కూడా ఏమని చెప్పారు? మీరు నన్ను ప్రేమిస్తే ఏం చేయమని చెప్పారు? పరస్పరం సహకరించుకోండి అని చెప్పారు అనమాట. యూ కెన్ షో యువర్ లవ్ టువర్డ్స్ మీ బై కోఆపరేటింగ్ విత్ ఈచ్ అదర్. ఒకరినొకరు సహకరించుకోవడం ద్వారా మీరు నా మీద ప్రేమ చూపించవచ్చు అని చెప్పారు అనమాట. ద ఫస్ట్ కాన్సెప్ట్ ఇస్ దట్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఏ సర్వీస్ అయినా సరే సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? కోఆపరేషన్. ఒక రథయాత్రలో ఒక కీర్తన చేయమని చెప్తాము, ఇంకొకరికి కిచెన్లో ఉండాలని చెప్తాను, ఇంకొకరు ప్రశాంత్ సర్వించమని చెప్తాను అనమాట. నేను ఎందుకు కిచెన్లో ఉండాలి, నేను కీర్తన చేస్తాను. అల్టిమేట్గా మనది సంకీర్తన మూమెంట్. కాబట్టి సంకీర్తన ఇస్ ఎసెన్స్. మహాప్రభు విల్ బి హ్యాపీ బై సంకీర్తన్. వాడు సంకీర్తనకి వెళ్ళిపోయాడు, అక్కడ ఏమైంది? ప్రసాదం రెడీ అవ్వలేదు. సో వాట్ డూ థింక్ విల్ హ్యాపెన్ ప్రోగ్రామ్కి? ఇస్కాన్లో వేరే ఏ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్ పావుగంట లేట్ అయింది, మీరు ఒక్కరు కూడా పాపం రాలేదు, కంప్లైంట్ లేదు. అదే ప్రసాదం లేట్ అయితే సో ప్రసాదం వేరే ఏ డిపార్ట్మెంట్ ముందు వెనక పర్వాలేదు, ప్రసాదం తేడా వస్తే మొత్తం తేడా వస్తుంది అనమాట. సో కోఆపరేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. నిజంగా మనకి మన గురువు మీద ఎంత ప్రేమ ఉంది, మన గురువుల మీద ఎంత భక్తి ఉంది, మన అథారిటీస్ మీద మనకి ఎంత శ్రద్ధ ఉంది ఎలా తెలుస్తుంది? పరస్పరం ఒకరినొకరు ఎలాగా సహకరించుకుంటున్నారు. సో కోఆపరేషన్ ఈజ్ అ డైరెక్ట్ వే టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్, రైట్? సో ఈ విధంగా ఏమవుతుంది? దే ఆర్ ఒకటొకరు ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఇచ్చారో వాళ్ళు తమ డిపార్ట్మెంట్స్ని సరిగ్గా చేసుకుంటారు అనమాట. తర్వాత ఏమవుతుంది? ఒకరు తుడుచుకుని ఉన్నారు, క్లీన్ చేస్తున్నారు, ఇంకొకరేమో బిందులతో నీళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు అనమాట. ఒకరు బిందు అందిస్తారు, వాళ్ళు ఇంకొకరు అందిస్తుంటారు. అండ్ ప్రతి ఒక్కరు హౌ దే కాల్ ఈచ్ అదర్? కృష్ణ కృష్ణ చెప్పండి, కృష్ణ కృష్ణ. సో ఏం అడగాలన్నా సరే కృష్ణ కృష్ణ. ఇంకొంత వడ్డించు అన్నా సరే, ఇంక చాలు అన్నా సరే
నాకు రసగుల్లా ఇవ్వన్నా సరే, నాకు రసగుల్లా వద్దు అన్నా సరే, ఎలా తెలుసు వాళ్ళకి? వాళ్ళు తెలిసిపోతుంది అనమాట, అంతే. దే అండర్స్టాండ్. ఏదో హిందీలో ఉంటుంది, నజరమే నజరం వెలిగాయి మూనే గోలా బట్ సంస్కాయ బాట్ అని చెప్పారు. సో అలాగా సో వాళ్ళు కంటిన్యూస్లీ కృష్ణ కృష్ణ ప్రతి విషయంలో కూడా అనమాట, కృష్ణ కృష్ణ అని చెప్పి అలాగా దే కంటిన్యూస్లీ అండ్ నో ప్రజెంట్ బా జస్ట్ అండ్ కృష్ణాస్ నేమ్. అందరూ ఉత్సాహంగా క్లీన్ చేస్తున్నారు. అండ్ మహాప్రభు అయితే ఆయన కూడా స్వయంగా క్లీన్ చేయడం మొదలు పెడతారు. ఆయన క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ చెప్పడం జరిగింది, ఈజ్ విత్ సో మచ్ గ్రాటిట్యూడ్, నా కృష్ణుడికి సేవ చేసే అవకాశం దక్కింది అని చెప్పి. సో ఏమైంది, ఆ కళ్ళంట కన్నీళ్ళ ఆనంద బాష్పాల. మనమైతే సో మహాప్రభు టీయర్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనమాట, ఆనంద బాష్పాలు వస్తున్నాయి. నాకు అంత అదృష్టం, నేను భగవంతుని యొక్క ఇంటిని బృందావనం ధామాన్ని నేను క్లీన్ చేస్తున్నాను. విత్ దట్ మూడ్ ఈజ్ క్లీనింగ్. దానివల్ల ఆయనకి ఆనంద బాష్పాలు వస్తున్నాయి అన్నమాట. సో మన విషయంలో ఏమవుతుందంటే మనం కూడా మన కళ్ళకి కూడా నీళ్ళు వస్తాయి, కానీ ఆనంద బాష్పాలు కాదు, అవి కన్నీళ్ళు. కృష్ణ హరే కృష్ణ ప్లీజ్, ఓ రాధారాణి, ఓ కృష్ణ దయచేసి, మామూలుగా అర్థం ఏంటి, మహామంత్రి అర్థం ఏంటి, నాకు నీ సేవ సౌభాగ్యం ఇవ్వు అని చెప్పి. కానీ మనం ఉంటాం, కృష్ణ దయచేసి నా పక్కడు సేవ ఇవ్వు అని చెప్పి, నాకొద్దు. ఎవరైనా ఐఎస్ అబ్జర్వ్డ్, నేను ఎవరైనా ప్రభు ఒకసారి ఇటు రా అంటే అయిపోయాను ఈరోజు, నేను చక్రధర పిలిచారు, అయిపోయింది ఆ రోజు అనమాట. సో వీ ట్రై టు టెంపుల్కి వస్తాము, భగవంతుని దర్శనం చేసుకున్నాము, జాగ్రత్తగా తప్పించుకున్నాం అనమాట. బ్రహ్మచారి కనిపిస్తే పిలిచే సేవ అడిగేస్తారు. సో వీ సే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 మై డియర్ లార్డ్ ప్లీజ్ గివ్ మీ సర్వీస్, ప్లీజ్ గివ్ మీ సర్వీస్. కానీ వాస్తవంగా సర్వీస్ వస్తే మాత్రం అబ్బా నాకు ఇప్పుడు ఎందుకు వచ్చిందా అని చెప్పి. సో కృష్ణుడు అనుకుంటాడు, అరే నీకు అది బుద్ధి ఉందిరా అని చెప్పాను, అసలు కొంచెమైనా సరే నీకు ఒక 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 కన్సెన్స్ అంటారు కదా, అంటే వాట్ యు కాల్ ఇట్ యాజ్, తెలుగులో ఏమంటారు దాన్ని, అంటే కొంచెమైనా సరే మనిషికి ఒక ఇది ఉంటుంది కదా, ఒక సైడ్ నుంచి సేవ ఇవ్వు అని అడుగుతున్నావు, ఇంకొంచెం సేవ వస్తే ఏదైనా డే బాగాలేదు అనుకుంటాం అనమాట. ఎందుకు దొరికాను, ఎక్కడ దొరికిపోయినరా, అడ్డంగా దొరికిపోయినరా అనుకుంటామని చెప్పి. సో మనతో ఇలా అవుతుంది. సో ఇలా మనం చేసినప్పుడు అప్పుడు హరినామాన్ని మనం జపం చేసినప్పుడు ఏమవుతుంది, నామం మన హృదయంలోకి వెళ్ళి హృదయం పరిశుద్ధం అవుతుంది. ఎలా అవుతుంది, కృష్ణుడు కన్విన్స్ అవ్వాలి, కృష్ణుడు కన్విన్స్ అవ్వాలి. నువ్వు జపం చేస్తున్నప్పుడు వెన్ యూఆర్ చాంటింగ్ హరే కృష్ణ, దయచేసి నాకు సేవ ఇవ్వండి, మీ సేవా సౌభాగ్యాన్ని ఇవ్వండి మనం అడుగుతున్నాం. మనము అంటే మనం అడిగిన ప్రేయర్ని నిజంగా కృష్ణుడు యు రియల్లీ మీన్ ఇట్ అని కృష్ణుడు కన్విన్స్ అయినప్పుడు మాత్రమే అప్పుడు ఆ నామం మన హృదయాన్ని పరిశుద్ధం చేస్తుంది. లైక్ సంబడి మెసే ప్రభుజీ కెన్ ఐ సర్వ్ యూ అనొచ్చు మనము, కానీ నాకు తెలుసు వాడేదో ఫార్మాలిటీకి అంటున్నాడు, నిజంగా ఆయనకి మనకు సేవ చేసే ఉద్దేశం లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, సేవ ఇస్తాం ఇవ్వం కదా. సో భగవంతుడు కూడా సేమ్ వే, మనకు సేవ ఇచ్చినప్పుడు మనము సేవకు ఉత్సాహం లేనప్పుడు, కృతజ్ఞత లేనప్పుడు, అప్పుడు ఏమవుతుంది, మనం చేసే నామము భగవంతుడు సీరియస్గా తీసుకోవడం, అరే ఈ డజన్ రియల్లీ మీన్ ఇట్ అని చెప్పి, అప్పుడు ఆ నామం మనల్ని పవిత్రం చేయదు. రైట్. సో అబ్జార్ప్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లార్డ్ చైతన్య మహాప్రభు క్లీన్ చేసినప్పుడు ఆయన ఏ భావం, ఫుల్లీ అబ్జార్బ్డ్ అండ్ ఫుల్లీ కాన్షియస్, అంటే సంపూర్ణంగా లీనమే సేవ చేస్తున్నారు. మరి సంపూర్ణంగా కాన్షియస్ అంటే అంటే ఈజ్ కాన్షియస్ అంటే ఏంటది, అంటే పూర్తి చేతనలో, అవగాహనలో, పూర్తి అవగాహన. అంటే నాకు ఇది ఇప్పుడు నేను చేస్తున్న క్లీనింగ్, నేను ఇల్లు చూడట్లేదు, నేను భగవంతుని యొక్క గృహాన్ని తుడుస్తున్నాను. ఇది ఎంత అదృష్టం ఉండాలి నాకు, ఎంత అదృష్టం ఉండాలి. సో సిమిలర్లీ వీఆర్ కుకింగ్ ఫర్ డ్యూటీస్, భగవంతుడు సేవ చేస్తున్నాను. కొంచెం పావుగంట లేట్గా వస్తాము, అరగంట లేట్గా వస్తాము. నేను డైలీ రాజభోగ్ కొంత టేస్ట్ చేస్తాను, నేను జస్ట్ టు సీ ఎన్ని ఎక్స్పెరిమెంట్లు అవుతున్నాయా శ్యామ్ సుందర్ మీద అని చెప్పి. ఒకరోజు 2 సార్లు 2 టైమ్స్ ఉప్పు ఎక్కువ ఉంటుంది. అడిగా మాతాజీ ఉప్పు ఎక్కువైంది, ఉప్పు కాదు కొంచెం అల్లం ఎక్కువైంది రోజు అని చెప్పి. అవునా. సో సమ్టైమ్స్ వీ డోంట్ బికమ్ ఫుల్లీ కాన్షియస్, మనము ఎవరి కోసం చేస్తున్నాము. ఆ అవకాశం ఎన్ని జన్మల తర్వాత మనకు వచ్చి ఉంటుంది, ఎన్ని జన్మల తర్వాత మనకి స్వామివారికి సేవ చేసే అవకాశం వచ్చి ఉంటుంది, ఎన్ని జన్మల తర్వాత మనకి స్వామివారికి మనము కష్టపడి సంపాదించిన దానిలో ₹1 ఇచ్చే అదృష్టం వస్తుంటుంది. భగవంతుడు మన సేవలు స్వీకరించే అవకాశం మనకి ఇస్తున్నాడు, ఎంత అదృష్టము. దాన్నే అంటారు బీయింగ్ కాన్షియస్.
కృష్ణ కాన్షియస్ అంటే ఏంటి? బీయింగ్ కాన్షియస్. కృష్ణ చైతన్యం అంటే ఏంటి? ముందు మనం చైతన్యంలో ఉండాలి. ఏంటో చైతన్యం? ఈ సేవ అనేది ఎంతటి అదృష్టము, ఎంతటి సౌభాగ్యము అనే కాన్షియస్లో ఉండాలి. సో మహాప్రభు ఈజ్ ఫుల్లీ కాన్షియస్ అండ్ ఫుల్లీ అబ్జార్బ్డ్. ఆ భావంలో సంపూర్ణంగా లీనమై ఆయన సేవ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారు? మహాప్రభు తను చేస్తుండేనే కాదు, అండ్ మహాప్రభు అందరి సేవను కూడా గమనిస్తుంటారు అనమాట. అందరి సేవను కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. చెయ్యడమే కాదు, మహాప్రభు పైగా చెప్తారు, చూడండి నేను మీ ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తాను, ఎవరెవరు ఎంతెంత డస్ట్, ఎంతెంత దుమ్ముని పోగేశాము అని చెప్పి. సింపుల్ నేను గమనిస్తుంటాను, ఎవరో ఎంత కలెక్ట్ చేశారని చెప్పి, ఎవరెక్కడ కలెక్షన్ కింగ్. సో ఈ సైడ్ ఐ విల్ అబ్జర్వ్ ఎవరు ఎంత డస్ట్ పోగేశారు, ఎవరు ఎక్కువ డస్ట్ పోగేస్తే వాళ్ళు నాకు అత్యంత ప్రియులు అని చెప్పి భగవంతుడు చెప్తారు అన్నమాట. సో నౌ యూ కెన్ సీ మహాప్రభు ఆయన మనకి ఏమిచ్చాడు? రాగమార్గ, అవునా కదా? రాగమార్గ ప్రచారిల ప్రేమ భక్తి ఆస్వాదిల, అంటే ప్రేమ భక్తిని ఆస్వాదించడము మరియు రాగమార్గాన్ని ప్రచారం చేయడానికి వచ్చారు. రాగమార్గం అంటే ఏంటి? స్పాంటేనియస్ డివోషనల్ సర్వీస్. అంటే భగవంతుని పట్ల స్పాంటేనియస్ ఏమంటారు? భగవంతుని పట్ల కృష్ణమోహన్ స్పాంటేనియస్ ఏమంటారు తెలుగులో? అంటే భగవంతుని పట్ల స్వాభావికమైన భక్తిని నేర్పించడం కోసం మహాప్రభు వచ్చారనమాట. బట్ సేమ్ టైం ఇక్కడ మనం చూసినట్లయితే మహాప్రభు ఇస్ ఆల్సో వెరీ క్యాల్కులేటివ్. మహాప్రభు చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారు ఇక్కడ? నేను గమనిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఎంత సేవ చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు అని చెప్పి. సో మన భక్తి అంటే, భక్తి ఈజ్ అబౌట్ ఎమోషన్. న్యాచురల్లీ భక్తి ఇట్ హ్యాస్ ఎమోషన్స్, బట్ భక్తి ఈజ్ ఆల్సో అన్ యాక్టివిటీ. భక్తి అనేది కేవలం ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్. మన ప్రభుజీ ఐ ఫీల్ ఫర్ కృష్ణ బట్ ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ కృష్ణ, అది భక్తి అవుతుందా? ప్రభుపాద భక్తి అంటే ఇంగ్లీష్లో ఏమని చెప్పారు? డివోషనల్. ఒక్క ప్రభుపాద మాత్రమే అలా చెప్పారు. ఎక్కడ ఏ డిక్షనరీలోనే చూడండి భక్తి అంటే ఏమని ఉంటుంది? డివోషన్ అని ఉంటుంది. కానీ ప్రభుపాద మాత్రమే డివోషనల్ సర్వీస్ అని చెప్పారు. తెలుగులో దాన్ని ఏమంటాము? భక్తియుత సేవ. సో సేవ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ పార్ట్ ఆఫ్ భక్తి. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఇప్పుడు మదర్ ఉన్నారు, ఐ లవ్ మై చైల్డ్, బట్ ఆ చైల్డ్ కోసం నేను ఏమీ చేయను. తెల్లవారు చైల్డ్ని లేపను, స్కూల్కి టిఫిన్ కట్టను, బట్టలు ఉతకను, స్కూల్ ఫీజులకి నేనేమీ ఆ డబ్బులు సేవ్ చేయను. ఆ డబ్బులతో నేను జ్యువెలరీ కొనుక్కుంటాను, అండ్ ఇంటికి వచ్చాక ఆ అబ్బాయి సాక్స్ అయినా స్నాక్స్ తయారు చేయను, ఏం చేయను. బట్ ఐ లవ్ సో మచ్ మై చైల్డ్. సో అది ప్రేమ అవుతుంది. అది అందరు మదర్స్, ఆల్ గ్లోరియస్ మదర్స్ చెప్పండి. సో ప్రేమ అంటే ఏంటి? సేవ. మీరు మీ పిల్లలు చెప్తారా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ చెప్తారు మీ పిల్లలకి? నువ్వు మదర్వా? నువ్వు మదర్ అయినా మాట్లాడు, మూసుకోను. ఓకే, నీకు వేగంగా మదర్ అవ్వాలని చెప్పు, మీ నాన్న చెప్తాను, ఆ సంబంధం చూస్తాను నేను, బట్ నాట్ టైమింగ్ సైలెంట్. సో భక్తియుత సేవ. ఏ తల్లి కూడా తన కొడుక్కి, తన కూతురికి ఐ లవ్ యూ అని ఎక్స్ప్రెస్ చెప్పదు, కానీ ఆ సేవ ద్వారా చెప్తుందన్నమాట. దట్ ఈస్ ఇంప్లిసిట్ అనమాట. సో సిమిలర్లీ లార్డ్ చైతన్య మహాప్రభు డివోషన్ అనేది ఒక ఎమోషన్గానే చూడలేదు. డివోషన్ అంటే ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్స్ అ ఫీలింగ్ ప్లస్ అ ఫిజికల్ యాక్టివిటీ ఆల్సో. సో మహాప్రభు చెప్పారనమాట, ఈజ్ క్వాంటిఫైయింగ్, ఐ విల్ సీ ఎవరెంత చేస్తారో చూస్తా అని చెప్పి. సో శ్రీల ప్రభుపాద్ ఆల్సో కూడా చెప్పారు. ఏమని చెప్పారు చెప్పండి? ఇఫ్ యూ వాంట్ టు ప్లీజ్ మీ, అఫ్కోర్స్ కోఆపరేట్. అది ఇంకో యాంగిల్లో బుక్ డిస్ట్రిబ్యూట్ సంబంధించి ఏం చెప్పారు? డిస్ట్రిబ్యూట్ బుక్స్ అని చెప్పారు, అవునా కాదా? గ్రంథ వితరణ చేయమని. నిజంగా మీరు నాకు ఆనందాన్ని ఇవ్వాలనుకుంటే ఏం చేయమని చెప్పారు? పుస్తక వితరణ. మంచిగా భక్తి చేయండి అని చెప్పచ్చు కదా, అవునా కాదా? వాస్తవం కదా. ప్రభుపాద శిష్యుల నుంచి ఏం కోరుకున్నారు? మంచి భక్తులు అయితే చాలు. కానీ ప్రభుపాద ఎక్స్ప్లిసిట్గా మంచి భక్తులు అవ్వండి అనలేదు. ఏమన్నారు? పుస్తక వితరణ చేయమని చెప్పారు. సో హౌ ఆర్ దే రిలేటెడ్? దే రిలేటెడ్. ఎందుకంటే నువ్వు గ్రంథ వితరణ చేసినప్పుడు నీ గురువు గారి కోరిక కాబట్టి ఆటోమేటిక్గా కృష్ణుడు ఆనందపడినప్పుడు కృష్ణుడికి ఆ భక్తిని ఇస్తాడు. సో భక్తి అనేది ఇట్స్ ఎ సైన్స్. ఆ సైన్స్ అంటే ఎలాగది? దేర్ ఇస్ ఎ ప్రాసెస్.
మన సేవ ద్వారా మన సుపీరియర్స్ ప్లీజ్ అయినప్పుడు, కృష్ణుడు మనకి బ్లెస్సింగ్ చేస్తాడు. ఆ బ్లెస్సింగ్ వలన మన హృదయంలో భక్తి అనేది ఉత్పన్నమవుతుంది. సో భక్తి అనేది అదొక ఎమోషన్ మాత్రమే కాదు, అదొక సైన్స్. అంటే మనము మన గురువుకి ప్రసన్నం చేసుకున్నప్పుడు, మన సేవ ద్వారా ఆ గురువు ఆనందపడినప్పుడు, గురువు ఎప్పుడైతే ఆనందపడతాడో కృష్ణుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు. ఆ ఆశీర్వాదంతో మన హృదయంలో భక్తి అనేది ఉత్పన్నమవుతుంది. బై యువర్ సర్వీస్ ఈ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ వెన్ యూ కమ్ టు క్లాస్, పెన్ను పేపర్ తెచ్చుకుంటే మనం రాసుకోవచ్చు. మీరు ఎంతమంది ఇక్కడ ఏక సత్యాగ్రహాలు ఇక్కడ ఒక్కసారి ఉంటే జీవితకాలం గుర్తుకుండిపోతుంది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. వాళ్ళు మాత్రమే, వాళ్ళకి పెన్ను పేపర్ అవసరం లేదు, ఒకప్పుడు అవసరం లేదు కదా. మిగతా వాళ్ళు దే కెన్ గెట్ కాపీ అండ్ నోట్బుక్ అండ్ పెన్, దే కెన్ నోట్ ఇట్ డౌన్, రైట్? సో ఎనీ ఆల్సో శ్రీ చైతన్య మహాప్రభు ఏమని చెప్పారు? ఐ విల్ అబ్జర్వ్ అని చెప్పారు అనమాట. ఎవరెవరు ఎంత డస్ట్ అక్యుములేట్ చేస్తారని చూస్తాను, పోగేస్తారు. అండ్ ఎవరు ఎంత ఎక్కువ డస్ట్ పోగేస్తే అంత నేను హ్యాపీ అవుతాను అని చెప్పారు. అంటే ఇక్కడ మహాప్రభు బాగా క్లీనింగ్ చేయమని చెప్తున్నారు అనమాట, రైట్? సో వ్యక్తిగతంగా వన్ క్యాన్ బి డిటాచ్డ్, ఆత్మారాం. సరే భగవంతుడు అర్థిస్తే అంత నేను హ్యాపీ అని చెప్పి. బట్ ఫర్ సర్వీస్ సేక్ ఎలా ఉండాలి? మన గోల్స్ ఉండాలి. వన్ షుడ్ బీ గోల్ ఓరియంటెడ్ ఇన్ ద సర్వీస్ టు కృష్ణ. ఫర్ వన్ సెల్ఫ్ వన్ కెన్ జస్ట్ లీవ్ ఇట్ టు కృష్ణ. ఇప్పుడు నా వరకు యాజ్ ఎ డివోటీ వ్యక్తిగతంగా సరే భగవంతుడు నాకు ఇస్తే తీసుకుంటాను, లేకపోతే లేదు. ఏమి భగవంతుడు అడగము, డిమాండ్ చేయము, రైట్? సో బిజినెస్ చేస్తున్నాను, కృష్ణ ఇఫ్ యూ డిజైర్ గివ్ మీ ప్రాఫిట్, గివ్ మీ సక్సెస్. ఇఫ్ వాట్ ఎవర్ యూ డిజైర్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సర్వీస్ మనము కోరుకోవాలి, సక్సెస్ కోరుకోవాలి. శ్రీల ప్రభుపాద చెప్పారనమాట. సో డబల్ ద బుక్ డిస్ట్రిబ్యూషన్. సో మన కృష్ణుని కోరుకుంటాను, కృష్ణ ప్లీజ్ బ్లెస్ మీ సో దట్ నేను బుక్ డిస్ట్రిబ్యూషన్ని డబల్ చేయగలను. ప్లీజ్ బ్లెస్ మీ సో దట్ నేను రథయాత్రలు బాగా సేవ్ చేయగలను. ప్లీజ్ బ్లెస్ మీ సో దట్ రథయాత్ర ఇంకా బాగా జరగాలి. బ్లెస్ సో దట్ ఇంకా ఈసారి మేము లక్షల మందికి ప్రసాదం పెట్టాలి, లక్షల మందికి భక్తులు అవ్వాలి అని చెప్పి. సో రిమెంబర్ దిస్ పాయింట్. ఫర్ వన్ సెల్ఫ్ వ్యక్తిగతంగా మనము భగవంతుని ఏమి అంటే వి డోంట్ ఆస్క్, భగవంతుడు ఏది ఇస్తే దాంతో మనం సంతృప్తిగా ఉండొచ్చు. అడిగిన తప్పు లేదు, బట్ వన్ క్యాన్ బి ఆత్మారాం ఇన్ ద సెన్స్ డిటాచ్డ్. బట్ ఫర్ సర్వీస్ సేక్ వన్ షుడ్ బి గోల్ ఓరియంటెడ్. మహాప్రభు క్లియర్గా అందరు గోల్స్ ఇస్తున్నారు. ఏమంటున్నారు? ప్రతి ఒక్కరు కూడా ఎంత వీలైతే అంత డస్ట్ పోగు చేయండి, నేను గమనిస్తాను ఎవరైనా చేస్తున్నారు అని చెప్పి. సో ఇలాగా దిస్ ఇస్ లెసన్ నెంబర్ 3. లెసన్ నెంబర్ 4. సో మహాప్రభు చెప్పడం మాత్రమే కాదు, మహాప్రభు స్వయంగా చేస్తున్నారు. మహాప్రభు ఎలా కూర్చున్నారు తెలుసా? వీటిని ముడుకులు అంటారు కదా, 2 నీస్ అంటే ముడుకుల మీద కూర్చొని ఆయన తన అంగవస్త్రం తీసుకొని ఆయన క్లీన్ చేస్తూ ఉంటారు అనమాట. తన వ్యక్తిగతంగా ఫుల్ ఉత్సాహంతో ఆయన చేస్తున్నారు. కాబట్టి ఆయన కేవలం చెప్పడం వాళ్ళని పర్యవేక్షిస్తున్నాను. సమ్టైమ్స్ డివోటీస్ అదను. సో ప్రభుజీ నేను ఎంతమంది ప్రీచింగ్ చేస్తున్నాను, నాతో ఎంతమంది భక్తులు అయ్యారు, ఆరు ఎంతమంది నేను ఫండ్ రైజింగ్ చేశాను, వెరీ గుడ్. బట్ నువ్వేమైనా చేసావా? నో ఆయన కలెక్ట్ చేశాను, కలెక్షన్ ఓకే, బట్ నువ్వేమైనా చేసావా? నో ఐ కలెక్టెడ్. బట్ నో వన్ హ్యాస్ టు డూ. మనం కూడా నలుగురు భక్తులు మనం తీసుకురావచ్చు, నలుగురు జపం చేస్తూ ఉండొచ్చు మన భక్తులు తెచ్చిన వాళ్ళు. సో వాళ్ళు జపం చేశారని చెప్పి మనం జపం చేయడం మానేస్తామా? ఇప్పుడు 10 మంది చేత చేపిస్తున్నాను నేను, కాబట్టి ఒక్కొక్కరు 16 మాలు చేస్తున్నారు కాబట్టి నేను 120 మాలు చేసినట్లు అవుతుంది. 120 మాలు చేసినట్టు అవుతుందా? ఎన్ని మాలు చేసినట్టు అవుతుంది? ప్రతి ఒక్కరి పొగలో ఒక్కొక్క మాల వేసుకున్నా 10 మాలలు అయిపోతుంది, అవునా? రైట్? నీ కింద వాళ్ళు 1000 మంది జపం చేసినా సరే ఆ జపం నువ్వు సెపరేట్ చేయాలి, అవసరం లేదా? చెయ్యాలి కదా. ఓకే, కరెక్ట్. సో సిమిలర్లీ భగవంతుడు కేవలం చెప్పడం మాత్రమే కాదు, ఆయన స్వయంగా ఆయన దేవాది దేవుడు అయ్యండి ఆయన కూడా క్లీనింగ్ చేస్తున్నారనమాట. కాబట్టి నిజంగా మనము స్పిరిచువల్ లైఫ్లో వీ కాంట్ ఇన్స్పైర్ అన్లెస్ వీ సెట్ ఎన్ ఎగ్జాంపుల్. మనము ఒకరికి ఇన్స్పైర్ చేయాలంటే ముందు మనం దాన్ని ఆచరించాలి.
మనమే స్వయంగా ఆచరించకపోతే మనం ఎవరిని ఇన్స్పైర్ చేయలేము అన్నమాట. సో మన సాధన, మన జపము, మన భాగవత్ రీడింగ్, మన సేవ, ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. శ్రీల ప్రభుపాద్ అలాంటి ఎగ్జాంపుల్స్ స్థాపించేవాళ్ళు ఆయన. ఒకసారి ఇదే మహాకుంభమేళ అయింది కదా, కుంభమేళ. సిమిలర్లీ 1970s కూడా కుంభమేళ అవుతుంది అలహాబాద్ ప్రయాగరాజ్లో. సో అప్పుడు కుంభమేళ సమయంలో భక్తులు, అది ఇస్కాన్ ఒక టెంట్ ఉంటుంది, ఫస్ట్ టైం ఇస్కాన్ కుంభమేళ టెంట్ అవ్వడం. సో భక్తులందరూ మార్నింగ్ ప్రోగ్రామ్ 4:30కి రావాలి, కానీ 4:30కి మార్నింగ్ ప్రోగ్రామ్ ప్రభుపాద్ వెళ్తారు మార్నింగ్ ప్రోగ్రామ్కి. అక్కడ ఎవరు ఉండరు మార్నింగ్ ప్రోగ్రాంలో, డివోటీస్ ఎవరు ఉండరు అనమాట. సో ప్రభుపాద్ అడుగుతారు సర్వెంట్కి, అరే ఏమైంది, డివోటీస్ ఎవరు లేరు అని చెప్పి. అంటే ప్రభుపాద్ ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్, చాలా చల్లగా ఉంది కాబట్టి వేడి నీళ్ళ ఫెసిలిటీ లేదు, భక్తులు అందుకనే మార్నింగ్ చల్లనీళ్ళతో స్నానం చేయలేక రాలేదని చెప్పి ప్రభుపాద్ చెప్పారు. అవునా అన్నారు అంతే. అని ప్రభుపాద్ ఎవరిని ఏం మందలించలేదు, నిందించలేదు. ప్రభుపాద్ డైరెక్ట్గా అక్కడ బోర్ పంపు దగ్గర వెళ్ళారు. అక్కడ ట్యాప్ వేసి చల్లనీళ్ళలోనే తల కింద పెట్టేసి స్నానం చేసేసి తిలకం పెట్టుకొని వెళ్ళిపోయారు టెంపుల్ హాల్కి. ఎప్పుడైతే ప్రభుపాద్ వెళ్ళారో ఆ న్యూస్ స్ప్రెడ్ అయిందో, నెక్స్ట్ రోజు నుంచి ఆల్ డివోటీస్ దే ఆర్ దేర్ ఫర్ మంగళారతి. హరి బోల్ ప్రభుపాద్కి. ప్రభుపాద్ అండర్స్టూడ్. ఒక ఉత్సాహంతో ఉండాలి. ఇప్పుడు మీలో చాలామంది భక్తి వృక్ష స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు. సో ప్రచారం అంటే జస్ట్ మాట్లాడడం, క్లాస్ ఇవ్వడం కాదు. యాక్చువల్లీ దెర్ ఇస్ ఇంగ్లీష్లో క్రిస్టియన్స్కి ఒక 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 ప్రోవర్బ్ ఉంటుంది. దే హ్యావ్ ఎ ప్రోవర్బ్ ఇన్ క్రిస్టియానిటీ. యూ షుడ్ ప్రీచ్ హోల్ డే అండ్ యూ షుడ్ ఆల్సో స్పీక్ వెన్ నీడెడ్. అర్థమైందా? యూ షుడ్ ప్రీచ్ అంటే రోజంతా ప్రచారం చేయాలి, మరియు అవసరమైనప్పుడు మాట్లాడాలి కూడా. అంటే దాని అర్థం ఏంటి అంటే నీ ప్రచారం అంతా ఎలాగది, నీ ప్రవర్తనతోనే, నీ బిహేవియర్తోనే, నీ ఉత్సాహంతోనే నువ్వు నీ ప్రచారం ఉంటుంది. అండ్ యూ షుడ్ ఆల్సో స్పీక్ వెన్ నీడెడ్ అంటే అవసరమైనప్పుడు మాట్లాడాలి కూడా అని చెప్పి. సో జస్ట్ గివింగ్ క్లాసెస్ నాట్ ప్రీచింగ్, రైట్? లెసన్ నెంబర్ 4 ఏంటి? ఎస్, మహాప్రభు తన సొంత ఉదాహరణతో ఎలాగ ఉత్సాహంగా సేవ చేయాలో చెప్తున్నారనమాట, రైట్? సో సిమిలర్లీ శ్రీల ప్రభుపాద్ ఏమని చెప్పారు? బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పారు ఉత్సాహంగా అని చెప్పి. సో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయమని అర్థం ఏంటి అక్కడ? అది కేవలం పంచాలా, చదవాలి కూడా? ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది డిస్ట్రిబ్యూషన్లో. సో ఆనందపడాలి కదా, వీ షుడ్ బి హ్యాపీ, నో దట్ వీఆర్ నెంబర్ 1. నెంబర్ వేరే చెప్పుకోవడం కోసం. బట్ యాక్చువల్ నెంబర్ 1 అంటే కేవలము పంచడమేనా, చదవడం కూడా? మరి భాగవతం ఎవరెన్ని గంటలు చదువుతున్నారు లిస్ట్ రాస్తే మనం ఏ ర్యాంక్లో ఉంటాము? ఐ డోంట్ నో, రైట్? సో ప్రభుపాద్ ఏమని చెప్తారు తెలుసా? ఇఫ్ యూ డిస్ట్రిబ్యూట్ యూ విల్ స్టే హ్యాపీ, అండ్ ఇఫ్ యూ రీడ్ యూ విల్ స్టే. మీకు అర్థమైందా? మీరు పుస్తకాలు పంచడం ద్వారా మీరు ఇస్కాన్లో హ్యాపీగా ఉంటారు, అండ్ పుస్తకం చదవడం ద్వారా ఇస్కాన్లో ఉంటారు, అదర్ ఇస్కాన్ మిగిలిరు మీరు. ఇఫ్ యూ డిస్ట్రిబ్యూట్ యూ విల్ స్టే హ్యాపీ, ఇఫ్ యూ రీడ్ యూ విల్ స్టే. జై శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణికి. ఇంత అద్భుతమైన శృంగార దర్శనం చేసిన డివోటీస్ ఇస్ గ్రేట్ బలరామ్ గోవింద్ ప్రభు, నదర్ డివోటీస్ అందరికి కూడా 3 సార్లు హరిబోల్ చెప్తారు. హరిబో హరిబో హరిబో. నేత్రే పిబంతు నయనాభిరామం. కృష్ణుడి గోరు మీద ఒక శ్లోకం వస్తుంది, నేత్రే పిబంతు నయనాభిరామం. సో దిస్ ఇస్ యాక్చువల్లీ వాట్ ఇట్ మీన్స్. ఓకే, ఫైన్. లెసన్ నెంబర్ 5. సో ఫస్ట్ లెసన్ ఏమో చెప్పుకున్నాము, ఎవరు చెప్తారు? రీకట్టారు. ఫస్ట్ లెసన్ కోఆపరేషన్. సెకండ్ లెసన్ ఏంటి? అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ సెకండ్ లెసన్, థర్డ్ లెసన్? సెకండ్ లెసన్ అబ్జార్ప్షన్, పర్ఫెక్ట్. థర్డ్ లెసన్ ఏమని చెప్పాను? రిజల్ట్స్, రైట్? మహాప్రభు ఏమని చెప్పారు? సూపర్విజన్ అంటే ఫలితం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి కష్టపడాలి. ఫోర్త్ లెసన్ ఏమని చెప్పాను? పర్సనల్ ఎగ్జాంపుల్. ఫిఫ్త్ లెసన్ ఏంటి? సో మహాప్రభు సూపర్వైజ్ చేస్తున్నారు, ఎవరైతే వాళ్ళు చేస్తున్న క్లీనింగ్లో ఇన్అటెంటివ్గా అంటే పరధ్యానంలో ఉంటారు, లేకపోతే సరిగ్గా క్లీన్ చేయరో మహాప్రభు వాళ్ళని చెస్టైజ్ చేసేవారు, అంటే వాళ్ళు మందలించేవారు అనమాట. అంటే ఎవరైతే బాగా క్లీనింగ్ చేస్తుంటారో వాళ్ళు చెప్పేవారు, వాడు చూడు సరిగ్గా చేయట్లేదు, వాడు సరిగ్గా చేయాలని చెప్పు అని చెప్పి. సో మహాప్రభు మందలించేవారు కూడాను. కాబట్టి
కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చూడొచ్చు అంటే, ఆ భక్తులు ఎవరైతే మందలింపబడ్డారో వాళ్ళు తమను తాము మళ్ళీ పరధ్యానం విడిచిపెట్టి మళ్ళీ సీరియస్గా సేవ చేసేవాళ్ళంట. సో లెసన్ ఇస్ లైక్ దిస్. సో మన కృష్ణ కాన్షియస్నెస్లో కన్సిస్టెంట్గా వెళ్ళాలంటే ఏం కావాలి? ఉత్సాహాత్, నిశ్చయాత్. నేను మొన్నే మీ అందరి పేపర్ కరెక్షన్ చేశాను. 20 పేపర్లు 20 పర్పోట్లు, భక్తి పర్పోట్లు అనమాట. సో ఎవ్రీ వన్ కొత్త కొత్త అర్థాలు ఉత్సాహాత్కి, కొత్త కొత్త అర్థాలు ధైర్యాత్కి. మై గాడ్, ఇన్ని రకాల మీనింగ్స్ ఉంటాయి. ఐఎమ్ షాక్డ్ యాక్చువల్లీ. సో ఉత్సాహాత్, నిశ్చయాత్, ధైర్యాత్. ఉత్సాహాత్ అంటే ఉత్సాహం, నిశ్చయాత్ అంటే విశ్వాసం, ధైర్యాత్ అంటే ఓర్పు, సహనం. రైట్. సో భక్తిలో మనం ముందుకు వెళ్ళాలంటే ఉత్సాహ, నిశ్చయ, ధైర్యాత్ అంటే ఓర్పు సహనంతో పాటుగా వినయం కూడా ముఖ్యం. సో వినయం కూడా చాలా ముఖ్యం అన్నమాట. సో శ్రీ చైతన్య మహాప్రభు ఎవరైతే సేవ సరిగ్గా చేయలేకపోయారో వాళ్ళని మందలించారు. అండ్ ఆ భక్తులు దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు. కాబట్టి ఎవరి జీవితంలోనైతే ఆ వినయం అనేది ఉండదో వాళ్ళ విషయంలో ఏమవుతుంది? సహనం ఉండాలని చెప్పాను. సహనం లేకపోతే ఏమవుతుంది చెప్పండి? చాలామంది రాస్తారు, సహనం లేకపోతే ఏమవుతుంది? భక్తి జీవితంలో ఎక్కువ రోజులు వెళ్ళలేము. ఉత్సాహంతో పాటు సహనం కూడా ఉండాలి. ఎంతూజియాజం వితౌట్ పేషెన్స్ ఇస్ ఎస్ విచ్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ రాశారు కదా, అందరూ రాశారు కదా. ఉత్సాహాత్ వితౌట్ ధైర్యాత్, అదే గుణం, అది రజోగుణం. ధైర్యాత్ వితౌట్ ఉత్సాహాత్ తమో గుణం. రైట్. సో ధైర్యాత్ అంటే వాట్ ఇస్ దట్ వన్? డిటర్మినేషన్ అంటే నిశ్చయాత్ అని. సో ధైర్యాత్ అంటే ఓర్పు, సహనం. సో ఓర్పు సహనంతో పాటు వినయం కూడా ఉండాలి. అప్పుడు అతని వినయం లేకపోతే ఏమవుతుంది? మన భక్తి జీవితంలోకి వస్తాం, ఉత్సాహంతో వస్తాం, సేవ చేయాలనుకుంటాం. కానీ సేవ చేసినప్పుడు తప్పులు అవ్వచ్చు. అప్పుడు నీకు ఎవరు మందలించవచ్చు. మనకి ఎవరి జీవితంలో సహనం ఉండదో, వినయం ఉండదో వాళ్ళు ఏమనుకుంటారు? నన్ను ఇంత మాట అనేసారా? పోన్లే అని సేవ చేస్తే, పోన్లే అని టెంపుల్కి వచ్చి సేవ చేస్తే అంటారా? కొంతమంది డివోటీస్, ఐరవర్ 1 డివోటీ ఫస్ట్ టైం వచ్చాడు, ప్రసాదం వడ్డిస్తున్నారు. ఆ ప్లేట్ని, ఆ స్పూన్ తీసుకెళ్ళి ప్లేట్కి తగిలించేస్తున్నారు అనమాట, టప్ప అని చెప్పి. నేను వెళ్ళి కిచెన్లో కొంచెం ఏదో హోటల్ అని చెప్పాను, ఏవయ్యా ప్లేట్ తగిలించేస్తున్నావు, బుద్ధి లేదన్నాను అనమాట. అంతే, టెంపుల్ డిసైడ్ అనమాట. తర్వాత అన్నాను, తర్వాత పిలిచి సారీ ఏమనుకోవద్దు అని చెప్పి. అయినా సరే ఆ తర్వాత ఆయన ఎప్పుడు సేవకు రాలేదు. ఓకే, నేను అనకపోవాల్సింది, నా తప్పు ఉంది. బట్ దట్ డివోటీ నిజంగా ఇప్పుడు అల్టిమేట్గా ఎవరికి నష్టం చెప్పండి? నాకు నష్టమా, ఆయనకి నష్టమా? ఆయనకి నష్టం. మీరు అలాగే అంటారు, కానీ మన జీవితంలో తెలుస్తుంది. సో కొంచెం వినయం అనేది ఉంటే ఏమవుతుంది? సరే నా మంచిగా చెప్పారు కదా అని చెప్పి అందరూ మంచిగా తీసుకుంటే అప్పుడు ఆయన సర్వీస్లో ఇంకా ఇంప్రూవ్ అవుతాడు. కానీ ఆ వినయం అనేది లేకపోతే ఏమవుతుంది? వాళ్ళు ఏ సేవలో అయినా సరే ఏదో తప్పులు జరుగుతుంటే ఎవరో ఒకరు మనల్ని ఏదో అంటారు. సో అప్పుడు వినయం అనేది లేకపోతే ఆ వ్యక్తి ఉండలేడనమాట. నువ్వు ఏ టెంపుల్ సరే, ఈ సర్వీస్ వాళ్ళు వేరే సర్వీస్కి వెళ్తారు, అక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది. వేరే సర్వీస్, వేరే టెంపుల్, వేరే ఇన్స్టిట్యూషన్, ఇవి ఎక్కడికైనా తిరుగు. మనలో ఆ వినయము అనేది లేనప్పుడు ఏమవుతుంది? అహంకారం ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం ఎక్కడ కూడా కన్సిస్టెంట్గా సేవ చేయలేమన్నమాట. రైట్. సో లిటిల్ ఫీడ్బ్యాక్ దే విల్ రన్ అవే. చిన్నప్పుడు ఒక రకమైన చిన్న మొక్కలు ఉండేవి, టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారు, తెలుసా ఎంతమంది? ముట్టుకుంటే ముడిచిపోతారు. భక్తుల్లో కూడా మీరు గమనించారా ఈ రకం భక్తులు? ముట్టుకుంటే ముడిచిపోతారు కొంతమంది భక్తులు అన్నమాట. సో అలాంటి వాళ్ళు అంటే వాళ్ళు బయట చెప్పరు, కానీ తల మీద రాసుంటారు టచ్ మీ నాట్ అని చెప్పి. అంటే నన్ను ఎవ్వరు ఏమీ అనొద్దు. అన్నామంటే నేను హర్ట్, ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ అంటారు అనమాట. నెల్లూరు పెద్దారెడ్డితో మాట్లాడాలి. సో అంటే మనం కూడా ఎందుకు వాళ్ళు దండం పెడతాం. కానీ గులాబీ పువ్వు, ఇప్పుడు జగన్నాథ్ గులాబీ పువ్వు పెట్టాలి అంటే గులాబీ పువ్వు తెంపాలి కదా. గులాబీ పువ్వు తెంపినప్పుడు ఆ కాడ కింద ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. అప్పుడప్పుడు 1-2 ముళ్ళు గుచ్చుకోవచ్చు. అలా గులాబీ పువ్వు తెంపినప్పుడు ముళ్ళు గుచ్చుకుంటుంది కదా అని చెప్పి మన ఆ గులాబీ పువ్వు తెంపకపోతే ఈ స్వామివారికి ఎలా ఆఫర్ చేస్తావు? అర్థమైందా?
సో ఇఫ్ యు ఆర్ అంటే ఇప్పుడు నువ్వు లేదు నేను జగన్నాథ్కి గులాబీ పూల యొక్క మాల ఇవ్వాలి అని సంకల్పించుకున్నప్పుడు అప్పుడు ఆ గులాబీ పూలు తెంపుతున్నప్పుడు ఒకటో రెండో గులాబీలు ముళ్ళు గుచ్చుకోవచ్చు. సో తెంపడం ఎందుకు? ఇప్పుడు మీరు మాల లేకపోతే నేను షాప్లో కొనేస్తాను పోతే తెంపని రోజు అని మీరు అనొచ్చు, అత్యంత చూపించవచ్చు. సో సరే షాప్లో కొన్నా సరే గులాబీ పువ్వు పుట్టినప్పుడు కూడా దానికి కూడా ఎంత ఒకటో రెండో ముళ్ళు ఉంటుంది. ముళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి మీరు దండ చేయడం మానేస్తే ఎవరికి నష్టం? జగన్నాథుడికి నష్టమా నీకు నష్టమా? మిగతా వాళ్ళు జగన్నాథ్కి నష్టం అంటున్నారా? అందరూ చెప్పట్లేదు. ఇప్పుడు ముళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి ఆ గులాబీ పువ్వుల్ని మాల చేయకపోతే జగన్నాథుడికి నష్టమా మనకి నష్టమా? మనకే నష్టం కదా. సో అదేవిధంగా మనం చేసే సేవలో కొన్నిసార్లు పూలతో పాటు ముళ్ళు కూడా వస్తాయి. ఆ ముళ్ళు అంటే కరెక్షన్, ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ని మనం పాజిటివ్గా తీసుకుంటే ఏమవుతుంది? మన సర్వీస్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. దానికి హర్ట్ అయిపోయి దూరం అయిపోతే మనమే నష్టపోతాం అన్నమాట. సో మహాప్రభు ఈజ్ డైరెక్ట్లీ గివింగ్ ఫీడ్బ్యాక్. ఎవరైతే సర్వీస్ తేడా వస్తుందో మహాప్రభు డైరెక్ట్గా వాళ్ళు కరెక్షించారు. బట్ దే టుక్ ఇట్ వెరీ వెరీ పాజిటివ్లీ. లెసన్ నెంబర్ 6. నెక్స్ట్ ఏమవుతుంది? మహాప్రభు ఆ విధంగా అందరు భక్తులు ఉత్సాహంతో మట్టి పోగేశారు. తర్వాత మహాప్రభు ఒక్కరే ఎంత పోగేశారు తెలుసా? అందరూ కలిపి ఎంత మట్టి పోగేశారో మహాప్రభు ఒక్కరే అంత మట్టి పోగేస్తారన్నమాట. హరిబో శ్రీ చైతన్య మహాప్రభుకి. సో లీడర్స్ ఇప్పుడు మీరు అడుగుతారనమాట, అంటే ప్రభుజీ మమ్మల్ని ఎంత కలెక్ట్ చేయమంటారు, మీరు కూడా అంత అందరూ ఎంత చేస్తారు మీరు అంత చేయాలంటారేమో. నేను మహాప్రభుని కాదండి, ఐఎమ్ ఏ స్మాల్, నేను చక్రధారిని. సో ఐ కాంట్ డూ లైక్ దాట్. తర్వాత మట్టి అంతా తెచ్చేస్తారు. మహాప్రభు మళ్ళీ ఏమంటారు తెలుసా? మళ్ళీ రెండో రోజు క్లీన్ చేయండి అని చెప్తారనమాట. ఆల్రెడీ మొత్తం క్లీన్ చేశారు, దుమ్మంతా కూడా ఉడుస్తారు. ఇప్పుడు మీరే ఊహించుకోండి, ఇప్పుడు మహా క్లీనింగ్లో ఒకసారి క్లీన్ చేస్తే పోతుందా? 1 year తర్వాత సంవత్సరం పాటు టెంపుల్ మూసేశారు, ఆ టెంపుల్ తెరిచారు. ఫస్ట్ టైం కొబ్బరి చీపులతో చేస్తారా లేకపోతే కుంచి చీపులతో చేస్తారా? అవునా? కొబ్బరి చీపులతో మొత్తం దుమ్మంతా కూడా పోగేశారనమాట. మళ్ళీ మహాప్రభుడు ఏమని చెప్పారు? సెకండ్ రౌండ్ అని చెప్పారనమాట. సెకండ్ రౌండ్ దేంతో మనం క్లీన్ చేస్తాము? కొంచెం చీపురు. సో కొబ్బరి చీపురుకి కొంచెం చీపురు తేడా ఏంటి చెప్పండి, అందరు చెప్పండి. లేడీస్, జెంట్స్ కూడా లేండి ఇళ్ళల్లో కొబ్బరి చీపురుకి కొంచెం చీపురు తేడా ఏంటి? కొబ్బరి చీపురు గ్రాస్ సటల్, గ్రాస్. కొంచెం చీపురు సటల్ థింగ్స్. అంటే ఇప్పుడు రాళ్ళు పెద్ద పెద్దవన్నీ కొబ్బరి చీపురుతో వెళ్ళిపోతాయి, కానీ చిన్న దుమ్ము లాంటివన్నీ కూడా కొబ్బరి చీపురుతో వెళ్తాయా? కొంచెం చీపురుతో క్లీన్ చేయాలి. సో మహాప్రభు ఏం చెప్పారు? సెకండ్ రౌండ్ క్లీన్ చేయమని చెప్పారు. మళ్ళీ ఆల్రెడీ ఒక క్లీనింగ్ అయిపోయింది, అయినా మళ్ళీ చేయండి అన్నారనమాట. అంటే ద లెసన్ ఈజ్ దాట్ సిమిలర్గా మన జీవితంలో కూడా ఫస్ట్ రౌండ్ ఆఫ్ క్లీనింగ్ అంటే మన జీవితంలో ఫస్ట్ రౌండ్ ఆఫ్ అనర్థాస్, అంటే గ్రాస్ అనర్థాస్, అంటే అరిషడ్ రిపుల్ అంటారు కదా, 6 అనర్థాస్. అరిషడ్ వర్గాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. దీస్ ఆర్ ద గ్రాస్ అనర్థాస్. సో ఇవి మనకి సిమిలర్లీ మన విషయం చూసినట్లయితే భక్తిలోకి రాకముందు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అలవాట్లు. కొంతమందికి ఎందుకులండి అవన్నీ అందరూ తెలిసినవేను, మన ఆహారం అలవాట్లు, మన రిక్రియేషన్ అలవాట్లు, రకరకాల అలవాట్లు. భక్తిలోకి వచ్చాక విత్ ఇన్ నో టైం అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. వీ ఫాలో 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, 4 నియమాలు పాటిస్తాము. ఒక రకంగా పాప కర్మల నుంచి దూరంగా ఉంటాము. అంటే గ్రాస్ సిన్ఫుల్ యాక్టివిటీస్ అనేవి పోతాయి అన్నమాట. బట్ మహాప్రభు ఏమని చెప్పారు? ఇంకొక రౌండ్ క్లీనింగ్ కూడా చేయమని చెప్పారు. ఎందుకంటే ఆ సటల్ అనర్థాస్ అనేవి ఇంకా ఉంటాయి. ఎగ్జాంపుల్, పూజ, లాభ, ప్రతిష్ట, భోగవృత్తి. భోగవృత్తి అంటే ఎంజాయర్ మెంటాలిటీ, డూయర్షిప్ మెంటాలిటీ. అంటే భగవంతుని ప్రీత్యర్థం కన్నా కూడా మన స్వార్థము, మన ఆనందం ముఖ్యమవుతాయి. ఇవన్నీ వెరీ సటల్, అంటే చిన్న చిన్న రేణువుల్లా ఉంటాయన్నమాట. సో మహాప్రభు సెకండ్ రౌండ్ లే చేసేవారు తెలుసా? తన సొంత అంగవస్త్రం తీసుకొని అంగవస్త్రంతో క్లీన్ చేస్తారన్నమాట. చేసి మరి అక్కడ ఒక్కొక్క చిన్న ఈవెన్ స్మాల్ స్టోన్ ఉన్నా సరే దాన్ని వేలు తీసుకుని అలాగా చేస్తారు. అంటే వెరీ డిలిజెంట్లీ క్లీన్డ్. సో సిమిలర్లీ సాధకుడు అనేవాడు కూడా, ఓకే ప్రభుజీ నేను ఇప్పుడు శుద్ధ భక్తుని అయిపోయాను, ఎందుకంటే నేను ఇప్పుడు మాంసాహారం వదిలేశాను, మద్యం వదిలేశాను, జోదం వదిలేశాను,
వ్యభిచారం వదిలేసాను. సో 4 రెగ్యులర్ ప్రిన్సిపల్స్ ఐఎమ్ ఫాలోయింగ్, ఐఎమ్ ప్యూర్. ఎస్, దట్ ఈస్ గ్రాస్ లెవెల్ అయిపోయింది. సటిల్ లెవెల్ సంగతి ఏంటి? సో సటిల్ లెవెల్ కూడా క్లీన్ చేయాలి, దానికి చాలా కాన్షియస్గా క్లీన్ చేయాలి. సో మహాప్రభు తన ఎగ్జాంపుల్ ద్వారా చూపించారన్నమాట, అంటే హౌ టు క్లీన్ అని చెప్పి అంగవస్త్రంతో క్లీన్ చేశారన్నమాట. నెక్స్ట్ మహాప్రభు ఏం చెప్పారు? సెకండ్ రౌండ్ క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పారు మహాప్రభు? ఇప్పుడు వాషింగ్. సో అంతవరకు కుండలతో నీళ్ళు తెచ్చి అందరూ అక్కడ పెట్టారు కదా, మహాప్రభు ఇప్పుడు క్లీన్ చేయండి అని చెప్పి. అప్పుడు కూడా మహాప్రభు ఏమని చెప్పారు? ఫస్ట్ సీలింగ్ చేయమని చెప్పారు, తర్వాత వాల్స్, ఆ తర్వాత ఫ్లోర్. అవునా? ఫస్ట్ ఫ్లోర్ చేస్తే ఏమవుతుంది, తర్వాత సీల్ చేస్తే మళ్ళీ పడుతుంది అనమాట. సో మహాప్రభు చెప్పారు, అరే ఫస్ట్ ఈ టీం కాస్తానా సీలింగ్ చేయండి, తర్వాత తుడవండి, తర్వాత వాల్స్ చేయండి, తర్వాత ఫ్లోర్ చేయండి అని చెప్పింది. సో అంటే మహాప్రభు ఈజ్ ఆఫ్ ద వెరీ పర్టికులర్. అంటే మనం చేస్తున్న సేవలో ఆర్గనైజేషను, ప్లానింగ్ చాలా ముఖ్యం. ఇందాక చెప్పినట్టుగా మన యొక్క మూమెంట్ ఏంటి చెప్పండి? స్పాంటేనియస్ లవింగ్ సర్వీస్. అవునా కదా? మన భక్తి ఇది స్పాంటేనియస్ లవ్ మహాప్రభు నేర్పించింది. స్పాంటేనియస్ అంటే ఏంటి చెప్పండి? న్యాచురల్, స్వాభావిక. ఆకస్మిక అనకూడదు. ఆకస్మిక అంటే అది వర్బాటిం అది, బట్ ఆకస్మిక అంటే సడన్గా ఎక్కడి నుంచి వచ్చి పడ్డారు అనమాట. స్వాభావిక అంటే న్యాచురల్ లవింగ్ సర్వీస్ అనమాట. సో మహాప్రభు నేర్పించింది రాగమార్గ, కానీ రాగమార్గ అనేది మన గోల్. ఆ రాగమార్గం వెళ్ళాలి అంటే మనము వైది సాధన భక్తి చేయాలి. వైది సాధన అంటే రూల్స్ రెగ్యులేషన్ అనమాట. సో ఆల్దో మహాప్రభు ఈజ్ ఏ స్పాంటేనియస్ న్యాచురల్ అట్రాక్షన్ ఆఫ్ కృష్ణ, కానీ మహాప్రభు సర్వీస్ విషయంలో మాత్రము స్పాంటేనియసా లేకపోతే ప్లానింగా? ప్లానింగ్ ఉంది కదా. ఆల్దో ఆ మహాప్రభు మనం నేర్పించిన భక్తి స్పాంటేనియస్ భక్తి, బట్ సర్వీస్ విషయంలో మాత్రము ప్లాన్డ్ సర్వీస్. కాబట్టి ఈ మహాప్రభు మనం చూడొచ్చు. ఆయన రథయాత్రలో కూడా ఆయన ఎలాగ కీర్తన పార్టీ చేస్తారు. ఒక్కొక్క కీర్తనకి లీడ్ సింగర్, లీడ్ మిదంగా ప్లేయర్, లీడ్ కర్తాల్ ప్లేయర్, లీడ్ డాన్సర్. సో టీమ్స్ వేసారనమాట. టీమ్స్ వేసి ఎవరెవరు వాళ్ళ టీంలో ఉండాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చేయాలి. అంటే హెచ్ఓడీస్, అసిస్టెంట్స్, అలా పక్కా ప్లానింగ్ మహాప్రభు చేస్తారు. సో ఇక్కడ కూడా మహాప్రభు యాక్చువల్గా ప్లాన్డ్గా ఉంటుంది. సో ఈవెన్ మన భక్తి మనకు న్యాచురల్ భక్తి కావాలన్నా సరే, స్పాంటేనియస్ భక్తి కావాలన్నా సరే, దానికి కూడా మనకి ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నెససరీ. ఇమాజిన్ అవేం లేకపోతే ఏమవుతుందో ఊహించుకోండి ఒకసారి. 2005లో మొదటిసారి, 2006లో మొదటిసారి మేము పరమపూజ రాధానాథ్ మహారాజ్తో రథయాత్రకు వెళ్ళాం. అండ్ మహారాజ్ మాకు లెక్చర్లో గుండీచా మార్గము చెప్పారనమాట. ఇప్పుడు నేను ఇంటర్ లెక్చర్ మహారాజ్ చెప్పిందే. గుండీచా మార్గం చెప్పి అందులో మహాప్రభు ఏ విధంగా తన అంగవస్త్రం తీసి తన అంగవస్త్రంతో మహాప్రభు గుండీచా క్లీన్ చేశారు చెప్పారనమాట. మేము అన్నీ మహారాజు చెప్పమంటే సిమిలర్గా రేపు మనందరం కూడా ఎల్లుండి రథయాత్ర, సేమ్ ఫాలోయింగ్ లార్డ్ చైతన్య మహాప్రభు రాధానాథ్ మహారాజు చెప్పారు, ఎల్లుండి రథయాత్ర, రేపు మనందరం కూడా గుండీచాకి వెళ్దాము, అందరం కూడా గుండీచా మార్గం చేద్దాము అని చెప్పి అందరూ హరిబోల్, అందరూ చెప్పండి హరిబోల్. అలా అందరూ వెళ్ళారనమాట. సో అప్పుడు రథయాత్రకి 2000 మంది, అంటే ఇప్పుడు కార్తీక యాత్ర 10,000 మంది అయిపోయారు, అప్పుడు 2000 మంది. సో అందరూ వెళ్ళాము. మేము అందరూ ఐవైఎఫ్ కదా, అందరూ కూడా మేము కుర్తాలు ఇప్పిస్తాం. వి ఆల్ బికమ్ షర్ట్లెస్ సల్మాన్స్ను అందరు కుర్తాలు ఇప్పేసి. సో ఎందుకంటే మహాప్రభు కూడా తన అంగవస్త్రం ఇప్పించేది కదా, చెప్పి అసలు అంటే వాళ్ళందరూ చీపుర్లు, కొండలు అనమాట. అంటే నాది కొండ సర్వీస్. కొండలు ఎప్పుడు సర్వీస్ చేయాలి? ముందు బేసిక్ క్లీనింగ్ అయిన తర్వాత అప్పుడు కొండలతో నీళ్ళు పోయాలి. కానీ అంత మనకు ఆతృత ఆగదే. కొండలు తీసుకెళ్ళి ఇంద్రం సభలోకి వెళ్ళి కొండలు తీసుకొచ్చేసి ఇంకా మట్టి అంతా అలాగే ఉంది, పుషో పోదు అనమాట. అంటే దుమ్ము ధూళి అవన్నీ తీయకుండా నేను నీళ్ళు పోసేస్తే ఏమవుతుంది, అసలు ఇంకా అది క్లీన్ అవ్వదు అనమాట. సో ఎవరు పడితే వాళ్ళు చీపురు తీసుకున్నారు, ఎవరు పడితే వాళ్ళు కొండలు, ముందు లేదు వెనక లేదు, అందరూ అన్ని ప్రతి ఒక్కరు ప్రతి పనులు అరగంట చేస్తాను నేను. నేను ఇంకా కొండలు కాదు ఇప్పుడు తిరుగుతాను చెప్పి తిరుగుతాను అనమాట. మళ్ళీ కొండలు లాగా. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ గుండీచా మార్జనం ఆ టెంపుల్ ఎలా తయారైందంటే ముందు కన్నా 10 రెట్లు అధ్వానం తయారైంది అనమాట. సర్వీస్ అయిందా, డిస్సర్వీస్ అయిందా? డిస్సర్వీస్. బికాజ్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇప్పుడు మీరైతే రథయాత్రలో మనందరూ ఫుల్లీ పంపుడప్ అనమాట. సో ప్లానింగ్ లేకపోతే ప్రతి ఒక్కరు ప్రతి సర్వీస్ చేస్తే ఏమవుతుంది? రథయాత్ర నితాయ్ గౌర్ ప్రేమానందే సో ఆర్గనైజేషన్ అండ్ ప్లానింగ్ ఈజ్ మ్యాండేటరీ.
రైట్. అది భక్తిని రీప్లేస్ చేయలేదు. భక్తి అనేది కావాలి, కానీ ఆ భక్తి అనేది ఒక పాజిటివ్ వేలో ఎంగేజ్ అవ్వాలంటే ప్లానింగ్, ఆర్గనైజేషన్ అవసరం. శ్రీల ప్రభుపాద్ ఇదే అడిగారు అనమాట. ప్రభుపాద్ లాస్ట్ డేస్ బిఫోర్ గివింగ్ అప్ హిస్ బాడీ ఆయన గిరిరాజ్ మహారాజ్ అడుగుతారు, అడిగి అంటారు, ఏమంటారు, నేను ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత డూ యూ థింక్ ఇస్కాన్ విల్ గో ఆన్, అంటే ఇస్కాన్ సంస్థ నేను వెళ్ళిపోయినా సరే ముందుకు వెళ్తాదా? గిరిరాజ్ మహారాజ్ ఏమని చెప్తారు, వెళ్ళదు అంటే ప్రభుపాద్ బాధపడతారు, వెళ్తాది అంటే ప్రభుపాద్ సరే ఇక నా అవసరం లేదని ప్రాణం వదిలేస్తారు. సో ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సార్ అంటారు బై యువర్ మర్సీ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి. అప్పుడు ప్రభుపాద్ అడుగుతారు ఎలాగ సంస్థ ముందుకు వెళ్తుంది అని చెప్పి, సంస్థ ఎలా ముందుకు వెళ్తుంది అని. దానికి గిరిరాజ్ మహారాజ్ ఏమని చెప్తారు, బై ప్రాపర్ సాధన అండ్ చాంటింగ్ అంటారనమాట. మంచిగా జపం చేయడం ద్వారా, మంచిగా సాధన చేయడం ద్వారా అని చెప్పి. అది రైటా రాంగా చెప్పండి, రైటా రాంగా? రైటే. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడేమో కోర్టు కేసులు నడుస్తున్నాయి, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారని చెప్పి. సరే, ఎవరు గెలిచినంత మాత్రం లోకం దృష్టిలో గెలుపు ఓటమి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వ్యక్తిగతంగా నీ సాధన, నీ భజన సరిగ్గా ఉన్నప్పుడు, భగవంతుడి పట్ల నీకు ఆకర్షణ అనేది ఏర్పడినప్పుడు, దట్ మీన్స్ యూ హ్యావ్ వన్. ఇన్స్టిట్యూషనల్ సక్సెస్ ఈజ్ నాట్ ఇండివిజువల్ సక్సెస్. మీకు అర్థమైందా? సంబడి బెస్ట్ టెంపుల్లో ఉండొచ్చు, 100 కోట్ల టెంపుల్లో బెస్ట్ ఉండొచ్చు. సరే, టెంపుల్ ఇన్స్టిట్యూషనల్ సక్సెస్ అయి ఉండొచ్చు, కానీ ఇండివిజువల్లా డస్ దట్ ఈజ్ సక్సెస్? సో ఇండివిజువల్ సక్సెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషనల్ సక్సెస్. సో ఇక్కడ గిరిరాజ్ మహారాజ్ అడిగిన ప్రశ్న ఏంటి, ఆయన అడిగిన సమాధానం ఏమిటి? సాధన సరిగ్గా చేయడం ద్వారా, జపం సరిగ్గా చేయడం ద్వారా అన్నారనమాట. సో గిరిరాజ్ మహారాజ్ చెప్పిన సమాధానం రైటా రాంగా అంటే, రైట్. అది ఇండివిజువల్ లెవెల్లో అది రైట్. ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ప్రాపర్ ఏమని చెప్తారు, ఆర్గనైజేషన్ అండ్ ప్లానింగ్ అని చెప్తారనమాట. అంటే మంచిగా ప్లానింగ్, మంచిగా ఆర్గనైజ్ చేయడం ద్వారా సంస్థ ముందుకు వెళ్తుంది అని చెప్తారు. కాబట్టి కొన్నిసార్లు జనాలకి, అంటే కొన్ని మందిరాలు ఏమంటే కృష్ణ కథ అంటే అందరూ వచ్చేస్తారు, మీటింగ్స్ అంటే రారు. ఇంకొన్ని మందిరాల్లో మీటింగ్స్ అంటే అందరూ వచ్చేస్తారు, రారనమాట. సో రెండిట్లో ఏది ఇంపార్టెంట్? రెండు ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ లెసన్. సో ఈ విధంగా ఏమవుతుంది, అందరు భక్తులు కూడా ఉత్సాహంగా ఫస్ట్ క్లీన్ చేస్తారు, వాటర్తో కూడా క్లీన్ చేస్తారు. ఈవెన్చువల్ ఏమవుతుంది, అండ్ ఆల్ త్రూఅవుట్ ద ప్రాసెస్ వాళ్ళు కృష్ణ కృష్ణ చెప్పండి, కృష్ణ కృష్ణ. యా. సో ఈ విధంగా వాళ్ళు ఎంతో ఉత్సాహంగా క్లీన్ చేస్తారు. అండ్ నో ప్రజల్బ, ప్యూర్లీ కృష్ణుడు యొక్క స్మరణలో అలా చేస్తారు. అండ్ ఆ వాటర్ అంతా ఎందులో లాస్ట్గా ఏమవుతుంది, ఆ ఫ్లోరు, ఆ వాల్, ఆ సీలింగు మొత్తము తరోగా క్లీన్ అవుతుంది. తరోగా క్లీన్ అయ్యి మెల్లమెల్ల మెరుస్తుంది అనమాట. రైట్. అండ్ ఎప్పుడైతే అలా మెల్లమెల్ల మెరుస్తుందో ఇమ్మీడియట్గా వాళ్ళ హృదయం కూడా ఏమవుతుంది తెలుసా, వాళ్ళ హృదయం కూడా అలాగే తయారవుతుంది. అంటే ఇట్ బికమ్స్ లైక్ ఎగ్జాక్ట్ టర్మ్స్ ఆర్ గివెన్ లైక్ దిస్. రైట్. శుద్ధ, శాంత, శీతల, వారి హృదయం కూడా తయారవుతుంది. శుద్ధ అంటే ఏంటి, వారి హృదయం కూడా సంపూర్ణంగా పరిశుద్ధం అవుతుంది. మరియు శాంత అంటే ప్రశాంతంగా అవుతుంది. మరియు శీతల అంటే ఏంటి, కూల్, అంటే దే ఫీల్ వెరీ కూల్ ఇన్ దర్ హార్ట్స్ అనమాట. అంటే ఏమవుతుంది, వాళ్ళ హృదయం సంపూర్ణంగా పరిశుద్ధమైంది. సో గుండీచ మార్జనం అంటే ఆ మందిరాన్ని క్లీన్ చేయడం ద్వారా వాళ్ళ హృదయం కూడా సంపూర్ణంగా క్లీన్ అయిందనమాట. సో దట్ ఈస్ హౌ ఫైనల్లీ ఆ విధంగా ఎవరైతే ఆ మందిర మార్జనంలో పాల్గొన్నారో అందరు భక్తులు కూడా వారి హృదయం ఇంకా సంపూర్ణంగా పరిశుద్ధమై వారందరికీ జగన్నాథ స్వామి మీద ఇంకాస్త ప్రేమ ఉత్పన్నమైంది. జగన్నాథ్ స్వామికి, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణికి, శ్రీల ప్రభుపాదికి. సో ఈ పాస్ టైం ద్వారా మనకి మహాప్రభు ఏమని చెప్పారంటే, కృష్ణుణ్ణి నీ హృదయం అనే బృందావనంలోకి ఆహ్వానించాలి అంటే మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. ఆ హృదయాన్ని ఎలా పరిశుద్ధం చేసుకుంటాము, ఇక్కడ మందిర మార్జనం, గుండీచ మార్జనం. సో సిమిలర్లీ మన హృదయాన్ని ఎలా పరిశుద్ధం చేసుకుంటాము, మన సాధన మరియు మన సేవ ద్వారా మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకుంటాం. అప్పుడే కృష్ణుడు మన హృదయం అనే బృందావనం వచ్చి వెరదిల్లుతారు అనమాట.
जगन्नाथ स्वामी की, गुंडीचा मार्जन महामहोत्सव की, श्रील प्रभुपाद की। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम